2025న హోటల్ తాజ్ కృష్ణాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావి వర్గం అంతా సాక్షిభూతులుగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100 రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ చర్చలో చాలామంది ప్రొఫెసర్లు పాల్గొని ఏమేం చేయాలనేటువంటి అంశంలో చాలా కీలక సూచనలు చేయడం జరిగింది. అలాగే ఈ విషయంలో పార్టీ పోతున్న తీరు, పార్టీ ముందడుగు వేస్తున్న తీరు పైన మేధావి వర్గం అంతా ముక్తకంఠంతో అప్రిషియేట్ చేసింది. వాళ్ళ నమ్మకాన్ని మరింత బలంగా నిలబెడుతూ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి 100 రోజుల కాలక్రమంలో ఏమేం చేసింది అనేటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని సరికొత్తగా తెర మీదకి తెచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రతిదీ కూడా లెక్కలతో సహా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయట పెట్టడం జరిగింది. ప్రతిదీ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టినాం. ఏ లెక్కలు ఏంటి, ఎవరెవరు ఏం చేసిరు అనేది క్లియర్గా మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ వెబ్సైట్లో క్లియర్గా అందరి లెక్కలు, అందరి భాగోతాలు కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి అని చెప్పి లెక్కలతో సహా ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే బీసీలకు జరిగినటువంటి అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కూడా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలతో పాటు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు, ఎవరి సొమ్ము ద్వారా ఎవరు బ్రతుకుతా ఉన్నారు, 78 సంవత్సరాలుగా బీసీల రక్తం దాగుతున్న వర్గాలేవి అనేటువంటిది క్లియర్గా డాటాతో సహా పెట్టడం జరిగింది. ఈ 100 రోజుల క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు బీసీ వాదం పైన నడిపించగలిగినము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీల జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాలు గెలుచుకోవడం, జనరల్ స్థానం అంటే అది బీసీలదే అనేటువంటి తీరుగా నిజంగా ఎన్నికలు జరగడం, ఇది శుభ పరిణామం. ఈ బీసీ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొద్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోదరులారా, మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక్క రెడ్డి మంత్రి కూడా లేకుండా మొట్టమొదటిసారిగా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే అది బీసీ ఉద్యమం ప్రభావం, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసినటువంటి ఒత్తిడి. ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తే ఒక్క అగ్రవర్ణానికి కూడా పోకుండా ఎమ్మెల్సీ పదవుల భర్తీని కూడా బీసీ ఉద్యమం శాసించింది. ఇవాళ కొత్తగా రెడ్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడేటువంటి అనివార్యత క్రియేట్ అయింది. ఇలా అనేక గ్రామాల్లో బీసీలకు వ్యతిరేకంగా జనరల్ స్థానాల్లో నామినేషన్ వేయడానికే రెడ్లు వెలవలు భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ యుద్ధ వాతావరణాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రియేట్ చేయగలిగింది. రేపు భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఎన్నికలు, పార్టీ సింబల్ ద్వారా జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద స్థాయిలో పోటీ చేసి ఈ ఎన్నికలను ప్రభావవంతంగా ఎదుర్కోబోతా ఉంది. సో దానికి మేమందరం కూడా సంసిద్ధులైనాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ 100 రోజుల ప్రయాణంలో ఈ పార్టీకి అండగా నిలబడ్డటువంటి సమస్త బీసీ ప్రజానికానికి, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మా టార్గెట్ 2028 నాటికి బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో కూర్చోబెట్టాలి, బీసీల చేత అసెంబ్లీని భర్తీ చేయాలనేటువంటి సంకల్పంతో పోతున్నటువంటి సందర్భంలో మేము పోతున్నటువంటి క్రమంలో చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేధావి వర్గం అంతా వాళ్ళ ఆలోచనలతోటి. సో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా మేము ముందుకు పోతా ఉన్నాం. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తమదైన వాటా కోసం మేము వాస్తవానికి మేము క్లియర్గా చెప్పినాం, మీ సొమ్ము మాకొద్దు, ఎవరెంతో వారికంతా, ఎవరు ఎంతో వారికంతా అనేటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమైందా, లైవ్ రావట్లేదా? నో వీడియో అని వస్తుంది. లైవే, అచ్చా, ఓకే.
రైట్, ఎవరెంతో వారికంత అనేటువంటి నినాదం వచ్చింది. ఇవాళ బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది, బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది కాబట్టి చాలా చోట్ల ఇలా బీసీలంతా ఒక్కటే బీసీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితి, బీసీలు పోటీ చేసి బీసీలే గెలిచినటువంటి పరిస్థితి అనేక చోట్ల మనం చూడడం జరిగింది. సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో 100% సక్సెస్ఫుల్గా అయింది. దీనికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా మండలాల వరకు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతా ఉంది. డిసెంబర్ 30 నాటికి ప్రతి మండలానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరుకోబోతా ఉంది. తద్వారా గ్రామం తర్వాత బూత్ లెవెల్కి విస్తరించే దిశగా ఈ పార్టీ శరవేగంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి బీసీ నాయకునికి, ప్రతి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ ప్లీనరీ కూడా జనవరి నెలలో నిర్వహించాలనేటువంటి సూచనప్రాయ అంగీకారం జరిగింది. సో వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాల్టి టాపిక్ ఏంటంటే వస్తుంది అన్న వీడియో అంటారు కదా, ఓకే. ఇవాల్టి టాపిక్ ఏంటంటే కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, రామారెడ్డి, రెడ్డిగూడెం, రెడ్డిబాయి, మీకు తెలిసిన రెడ్డి పేరుతో ఉన్న ఊర్ల పేర్లు మీరు రాయండి. ఇందులో ఈ రీసెర్చ్లో మీరే పాల్గొనాలి. ఎట్లొచ్చినాయి ఈ పేర్లన్నీ? ఎట్లొచ్చినాయి? సురవరం ప్రతాపరెడ్డికి తెలుగు యూనివర్సిటీ పేరు, స్టీల్ బ్రిడ్జ్కి నాయన నరసింహారెడ్డి పేరు, పాలమూరు ఎత్తిపోతల దానికి జైపాల్ రెడ్డి పేరు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పేర్లన్నీ? వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉన్నారా ఈ పేర్లు పెట్టడానికి? ఊర్ల పేర్లలోకి వాళ్ళు ఎట్లా దొరబడ్డారు? అట్టెట్లొచ్చినాయి ఈ పేర్లు? మీరు ఉంటాయి కదా చాలామంది, చాలా పేర్లు నీకు తెలిసిన పేర్లు చెప్పుకొని. అంకిరెడ్డిపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, అంకిరెడ్డిపల్లి, ఇక్కడ ఇప్పుడు కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు ఊరు కొండారెడ్డిపల్లి. ఆ తర్వాత ఇక్కడ కామారెడ్డి, తర్వాత ఎల్లారెడ్డి, జగ్గారెడ్డిగూడెం అంట, జంగారెడ్డిగూడెం, ఎల్లారెడ్డి, మాసిరెడ్డిపల్లి. సో ఈ పేర్లు మీకు తెలిసిన పేర్లు ఇందులో పాల్గొనండి మీరు, ఎందుకంటే ఇది కొద్దిగా కీలకమైనటువంటి అంశం. దీని గురించి మాట్లాడతాం మళ్ళా మనం. రామరెడ్డిపల్లె, ఎల్లారెడ్డి, రెడ్డిగూడెం, రెడ్డివారిపల్లె, రంగారెడ్డి. ఈ రంగారెడ్డి జిల్లా ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాకు ఎవరి పేరు వచ్చిందంటే కొండా వెంకట రంగారెడ్డి పేరు వచ్చింది. ఈ కొండా వెంకట రంగారెడ్డి ఎవరంటే నిజాం దిగిపోయిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ అయ్యి మొత్తం అగ్రవర్ణాల చేతుల్లోకి భూములు తీసుకుపోయినటువంటి రంగారెడ్డి. ఆయన పేరుతోటి ఇప్పుడు ఈ రంగారెడ్డి. అసలు యాక్చువల్గా రంగారెడ్డి అనే జిల్లానే లేదు. రామరెడ్డిపల్లి, యాదిరెడ్డిపల్లి నాగర్ కర్నూలు మండలంలో ఉన్నాయంట. హైదరాబాద్ రెడ్డి కాలనీ, వెంకట్రావుపల్లి, వెంకట్రావుపేట, సంగారెడ్డి, మైసిరెడ్డిపల్లి, బుసిరెడ్డిపల్లి, బూరెడ్డిపల్లి అట. బొమ్మారెడ్డిపల్లి అట, నాగిరెడ్డిపల్లి, రెడ్డిపాలెం, చెన్నారెడ్డి ఎంక్లేవ్, ఇప్పుడు మేముండే ఏరియానే. లక్ష్మారెడ్డి, కొమిరెడ్డిపల్లి, ధర్మారెడ్డిగూడెం, మాది ధర్మారెడ్డిగూడెం ఊరికి ఆమ్లెట్ విలేజ్. మీ ఊరికి ఉందా ఆమ్లెట్? ఎందుకు ఈడ చౌటుపల్లి దగ్గర కూడా ఉంది. బాలారెడ్డి నగర్ అట. మీరు చూడండి, కామారెడ్డి ఉంది, కామారెడ్డి గూడెం ఉందట, ఎల్లారెడ్డిగూడెం, అంతిరెడ్డిపల్లి. ఊర్లకు వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి? సంగారెడ్డికి ఆ పేరు ఎట్లొచ్చింది? సంగారెడ్డి పేరు నిజాం దస్తావేజుల్లో వేరే ఉంది కదా, ఎట్లా మారింది? కామారెడ్డి, ఎల్లారెడ్డి, రామరెడ్డి, ఇట్లా చాలా ఉన్నాయి. ఆసిరెడ్డిపల్లి, మాడుగుల మండలం, కొన్నారెడ్డి కాలనీ. అంటే వాళ్ళ ఉనికిని ఎక్కడెక్కడ పెట్టి కాపాడుకుంటారో చూసిరా? వాళ్ళ ఉనికిని ఎక్కడెక్కడ పెట్టి కాపాడుకుంటారో.
జైపాల్ రెడ్డి పేరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలక. ఎస్ఆర్ఎస్పికి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు. ఈ రెడ్ల పేరు మాత్రమే ఉండాలనా ఈ పథకాలకు, ఈ స్కీములకు, కాలువలకు, జిల్లాల పేర్లకు? ఎందుకు వైన్స్లకు పెట్టుకోరా? ఇక మనోళ్ళ పేర్లు ఉంటాయి వైన్స్ల కాడ. వైన్స్ల కాడ రాఘవేంద్ర, చైతన్య, లక్ష్మి, ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ, మైసమ్మ, రేణుక. వైన్స్ల కాడనేమో మన పేర్లు, ఊర్ల కాడనేమో వాళ్ళ పేర్లు. చూడ్రి, నిజాం ఉన్నప్పుడు మహబూబ్ నగరు, కరీంనగరు, నిజామాబాద్ ఇవి ఉన్నాయి. నిజాం ఏలింది కాబట్టి ఆయన ఉనికి కోసం పెట్టుకున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇక వీళ్ళ పేర్లు దిగినాయి. ఏడంగా వచ్చినాయి ఈ పేర్లు అర్థం కాదు. ఇక మా మనోళ్ళు బతికే కాడ ఉంటాయి దొంగల మర్రి, దొంగల రేపాక, ఇగో ఇవి ఈ పేర్లు మన కాడ. వాళ్ళది రెడ్ల రేపాక, వాళ్ళదేమో రెడ్ల రేపాక. మళ్ళా ఇంకో డీ రేపాక ఉంటే దొంగల రేపాక అంటారు దాన్ని. ఉన్నదిగా రెడ్డి దొంగల రేపాక, రెడ్డి గన్పూర్, బిఎన్ రెడ్డి నగరు. ఇక విగ్రహాలు కూడా వీళ్ళే, మొత్తం వీళ్ళ విగ్రహాలు. ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఎక్కడ చూసినా వీళ్ళ విగ్రహాలే, వీళ్ళే పనిమంతులు. ఏమైందా? లైవ్ వస్తుందా? ఇక్కడ ఏదో ఆగిపోయింది. రెడ్డి చికెన్ సెంటర్ ఏం జరిగింది? నో డాటా అంటుంది. ఇది పోతలేదా సార్? రైట్, ఓకే. ఇక పోతారెడ్డిపల్లి, వంగూరు మండలం. నో లైవ్, అదే కొద్దిగా ఏదో నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వస్తుంది. ఇక్కడ మన ఊర్ల పేరు, మన పేరుతోని, మన బీసీ వర్గాల పేర్లతోని వైన్స్ల కాడ, ఏదైనా ఊరు పేరు గలీజ్ ఉండే కాడ గాడ దొంగల ధర్మారం అని ఒకటి, దొంగల మైసమ్మ అని ఒకటి. ఉరి అమ్మ, ఎక్కడి పేర్లు రా నాయన? ఈ మంచి మంచి కాడనేమో మీ పేర్లు, ఈడనేమో మా పేర్లా. ఎక్కడి పేర్లే? రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ సురవరం ప్రతాపరెడ్డిలు, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఖతం చేస్తాం, వీటిని తీసేస్తాం, మా మహనీయుల పేర్లు పెట్టుకుంటాం. రంగారెడ్డి ఏం చేసిండా? రంగారెడ్డి గారు ఏం చేసిండా? హైదరాబాద్కి వెళ్ళి ఇంత, నల్గొండలకి వెళ్ళి ఇంత, మహబూబ్నగర్కి ఇంత తీసి రంగారెడ్డి అనో పేరు పెట్టి, రంగారెడ్డి జీవిత చరిత్ర నేను చదివిన. రంగారెడ్డి గారు బీసీలకు చేసినటువంటి మోసం మళ్ళీ ఏమైందా? బీసీలకు చేసిండు, తెలంగాణకి చేసిండు, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాడు, చేయాల్సినటువంటి మోసం అంతా చేసిండు. సో అటువంటి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు గొప్పోలైనట్టుగా ఈ జాతి చిత్రీకరిస్తా ఉంది అప్పర్ కాస్ట్ గవర్నమెంట్. అదే పూలే విగ్రహం పెడదాం, తాను అంబేద్కర్ విగ్రహం పెడదాం అంటే ఎట్లా పెడతారా చూస్తాం. ఇట్లా వీళ్ళు అయ్యా జాగీర్ అయినట్టుగా ఊర్లన్నీ. ఈ ఊర్లకు వీళ్ళ పేర్లు ఏంది? ఊర్లకు కాదు, జనగామ జిల్లాకు
ఎవరు సర్దార్ సర్వాయి పప్పని పేరు పెడతాను మేనిఫెస్టో పెట్టిరు మేనిఫెస్టోలో పెట్టి అది ఇప్పటిదాకా లేదు. కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ. కానీ జైపాల్ రెడ్డి పేరు మాత్రం ఆడ పెడతామని చెప్పకనే చెప్పారు. ఏ manifesto? ఇటు ఎస్ఆర్ఎస్పీకి తీసుకుపోయి దామోదర్ రెడ్డి పేరు పెడతామని చెప్పకనే చెప్పి పెట్టేసి ఏ మేనిఫెస్టోలో పెట్టిరు? ఏ మేనిఫెస్టోలో పెట్టిరు? ఎవరు చెప్పారు? ఎవరు అడిగారు? మేము డిమాండ్ చేసిరు. అంటే మీ పథకాలకు తర్వాత స్కీములకు ప్రాజెక్టులకు మీ పేరు ఎందుకు? ఇక ఆయన బీసీల పేరు పెట్టి రెడ్ల పేరు నేను ఎందుకు పెట్టాలని కేసీఆర్ సరస్వతి లక్ష్మీ రాజు ఇంకోటి ఏదో పెట్టే లక్ష్మీ రంగనాయక సాగరు కొండపోశమ్మ సాగరు ఆయన దుకాణం కాళేశ్వరము ఆయన జిల్లాల పేర్లు కూడా యాదాద్రి భద్రాద్రి జోగులాంబ రాజన్న ఆయన ఆ రకం చేసుకొచ్చిండు. వీళ్ళేమో ఈ రకం చేసుకొచ్చి రాచకొండ సంస్థానం ఆయన రాచకొండ సంస్థానం ఆయనది. ఈ పేర్లు వాళ్ళు పెట్టుకొచ్చిన పేర్లు ఎట్లున్నాయో చూడ్రి. రెడ్లను వీళ్ళు పెట్టుకొస్తా ఉంటే ఆయనేమో అవి పెట్టుకొచ్చిండు దేవుళ్ళ పేర్లు. ఎందుకంటే ఆయనకు వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలరా అని చెప్పి ఆయన పేర్లు పెట్టలే. మరి బీసీల సంగతి ఏంది? మందకృష్ణ మాది వీడియో విగ్రహం పెట్టాలని ఫేస్బుక్ లో చిన్న వీడియో తీస్తే సార్ రెడ్డోళ్ళు కామెంట్ల మీద కామెంట్లు. చూడు మందకృష్ణ మాదిగ విగ్రహం పెట్టాలని ఎవరు అన్నట్టు. బాబు ఆయనకి ఏమైంది? ఆయన బాగానే ఉన్నాడు కానీ ఈ పోరాటం చేసినాడు. 30 సంవత్సరాల పాటు ఆ జాతుల కోసం పోరాటం చేసినటువంటి ఒక బిడ్డ ఆయన విగ్రహం పెట్టాలని ఫేస్బుక్ లో ఎవరు పెడితేనట దాని కింద మొత్తం రెడ్లంతా ఎట్లా పెడతారు ఏం కథ ఊరి అమ్మ ఎక్కడి కథరని ఆయన మనం గౌరవించుకోవద్దన్నట్టు అట్లుండొద్దు. ఇగో ఎల్సిరెడ్డిపల్లి అట పాతరెడ్డిపల్లి పినపాక మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రెడ్డిపల్లిలు? ఈ రెడ్లు ఎక్కడి ఈ రెడ్డి పేర్లు ఎట్లొచ్చినాయి ఊర్లకు? వీళ్ళేమో రెడ్ల పేరు పెట్టుకుంటా పోతారు వాళ్ళ ఉనికిని వాళ్ళ జాతిని కాపాడుకోవడానికి. ఆయననేమో ఆయన దుకాణం పెట్టుకొని పోతాడు. వెంకటరావు నగర్ నగర్ వాళ్ళది వేరే. ఇక మరి మన సంగతి ఏంది ఇక్కడ? ఈ పేర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పేర్లను మార్చాలి. ఈ పేర్లు ఎంత ఏది పల్లె గూడెం గ్రామాలను గట్లే పిలిచేటోళ్ళు, గూడాలంటే వాళ్ళు పల్లెలంటే వాళ్ళు. రెడ్డిబాయి మల్రెడ్డి గూడెం చిన్నారెడ్డి గూడెం అట. ఇక రెడ్డి చికెన్ సెంటర్ రెడ్డి కాలనీ రెడ్డి చికెన్ సెంటర్ పెట్టుకుంటారు. ఇక మన బీసీలు పోయి కిలో కొట్టు 2 కిలోలు కొట్టు అని చెప్తుంటారు. ఇంకా కూర్చొని క్లియర్గా పెట్టుకున్నాగా ఐదు మా రెడ్లని బీసీ చికెన్ సెంటర్లను పెట్టుర్రి ఏమవుతుంది? బీసీ అంటే బిగ్ క్లాస్. ఇవాళ కొండారెడ్డిపల్లి బల్మూరు మండలం అచ్చంపేటలో ఉందట. కొండారెడ్డిపల్లి ఇప్పుడు వీళ్ళ ఊరు కూడా ముఖ్యమంత్రి గారి ఊరు కూడా అదేమో వంగూరు మండలం. అది వంగూరు, ఇది మళ్ళీ ఇది రెడ్డిబావి పోరెడ్డిగూడెం. వరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? దయచేసి మార్నింగ్ ఈ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. సో ఈ కంటెంట్ను ఫ్రీగా అందరు వాడుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం చేసింది. ఈ పేర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి ఫోన్లో ఒపీనియన్ చూసుకుందాం మనం. ఏందా ఇది సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉందా? అరే ఏందా ఈ ప్రాబ్లం? సిస్టమ్ ప్రాబ్లం ఇది. సిస్టమ్ ప్రాబ్లం ఉందా? ఓకే. సో కొద్దిగా సిస్టమ్ మీద ప్రాబ్లం ఉంది. ఈ పేర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్లకుంట సూర్యాపేటనట వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏటికి పేర్లు పెట్టుకుంటూ వచ్చిరో చూడు. ఎంతో మంది మహనీయులు. బొమ్మగాని ధర్మభిక్షం పేరున్నదానే ఏమన్నా? బొమ్మగాని ది లెజెండరీ లీడర్ ఆయన. బొమ్మగాని ధర్మభిక్షం పేరు లేదు, నిమ్మలరాములు పేరు లేదు. ఈయన ఎవరు మన ఏది ఈయన ఉన్నాడుగా ఈయననే ఎవరు అరువుల రాజారాం పేరు లేదు, అవును నరసింహులు పేరు లేదు.
ఇట్లా ఈయన పేరు ఇది మన శివశంకర్, పుంజాల శివశంకర్ పేరు లేదు, ఎస్ ఎస్ మా సాకలైలమ్మ పేరు లేదు, మా మారోజు వీరన్న పేరు లేదు, సుద్దాల హనుమంతు పేరు లేదు, మా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు లేకుండా చేసిరు. ఇంతమంది మహనీయులు ఉండగా మా దాంట్లో మా వాళ్ళ పేర్లు బెటరు, మీ వాళ్ళు ఏం పెట్టుకుంటారాడా? ఈ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అస్తిత్వ ఉద్యమం, ఇది బీసీల అస్తిత్వ ఉద్యమం. మా అస్తిత్వాన్ని ఏ రకంగా మీరు పేర్ల దగ్గర కూడా దెబ్బకొట్టిరు కదా, దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ పేర్లది తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పేర్లే ఉంటాయి, వాళ్ళ పేర్లు దానికో ఉనికి, దా ఊళ్ళో ఆయన పెద్ద ఆయనగా. దీన్ని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ దొడ్డి కొమరయ్య పేరు లేదు. వాళ్ళ త్యాగాలలో వీళ్ళ త్యాగమేనా ఉందా? కొండా వెంకట రంగారెడ్డి గారు భూ రికార్డులు నేను నాకు చెప్తే కదా, భూ రికార్డులు అంతా మాయాజాలం చేసి రెవెన్యూ రికార్డులు దగ్గర పెట్టుకొని రెడ్ల కోసం చేసిరు. ఊర్లకు ప్రాజెక్టులకు పెట్టినటువంటి పేర్లు పోతిరెడ్డిపల్లి, పొన్నారెడ్డి కాలనీ, సంగారెడ్డి. ఏంది ఇది? మా పండుగ సాయన పేరు లేదు. పండుగ సాయన కంటే బలవంతులానా మహబూబ్ నగర్ జిల్లాలో? ఎవరన్నా మా ఎర్ర సత్యం అన్న కంటే యోధులా మీరేమన్నా? సో కాబట్టి ఇవన్నీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడెక్కడైతే తమ ఉనికిని పెట్టుకుంటూ వచ్చిర్రో, మనల్ని ఆగం చేసుకుంటూ వచ్చిర్రో, మనం ఎస్ అందులో ఒకరిద్దరు మంచోళ్ళు ఉంటే వాళ్ళది వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఒకరిద్దరు మంచోళ్ళు ఉండొచ్చు, వాళ్ళది వాడుకోవడం తప్పలేదు. కానీ ప్రతి దాంట్లో వాళ్ళే మంచోళ్ళు, ఇక మిగతా వాళ్ళు బీసీలంతా షెడ్యూల్ అన్నట్టుగా బీసీల పేర్లే లేకుండా జవహర్ నగర్ డంపియార్డ్కు పెట్టుకో, రేవంత్ రెడ్డి జవహర్ నగర్ డంపియార్డ్ అని పెట్టుకో, తప్పే ఉంది. అది ఎట్లా గతంలో మీరు అక్కడ ఎంపీగా పనిచేసిండ్రు, రామ్కి తోటి మీ బ్రదర్ చేసినటువంటి దుకాణం ఒకటి ఉండే కాబట్టి అది పెట్టు, జవహర్ నగర్ డంపియార్డ్కు పెట్టు. హైదరాబాద్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్లు అన్నిటికీ మీ పేర్లు పెడతాం. ఆ పోల్ కూడా వచ్చింది. ఊర్లకు ప్రాజెక్టులకు పెట్టిన రెడ్డిల పేర్లు మార్చాలా వద్దా? మార్చాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ తెలియజేయండి. హైదరాబాద్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ అన్నింటికి, ఎందుకంటే అది ఆరోగ్యాన్ని పరిరక్షించే కేంద్రాలు ఉన్నాయి, ఆయాసం మూత్ర విసర్జన కాడ కూడా అద్భుతంగా పనికొచ్చేటి సులభ్ కాంప్లెక్స్ల కాడ మీ పేర్లు పెడతాం. పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఆడ పెట్టుకోరు, గిడ పెడతా అంటారు. బాలాజీనగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఉంటే తొలగించేసినారు. గది కథ. ఊర్ల పొంటి వాళ్ళ విగ్రహాలు పెట్టినా, ఊర్ల పొంటి వాళ్ళ పేర్లు పెట్టినా, ఇంకేదైనా చేసినా ఖచ్చితంగా ప్రతిఘటించి తీర్థం. మా ఉనికి లేకుండా చేస్తారా? ఇక మళ్ళా ఈ పత్రికలలో మళ్ళా అలా దుకాణమే, మనకు తెలియని దుకాణాలు కాదు. 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల స్పీడు, హై స్పీడ్ రైల్లో చైనా మరో రికార్డు. ఆదేమో 700 కిలోమీటర్ల వేగం కాడు ఉంటే మనోడు ఇంకా 130 స్పీడ్ కాడ వందే భారత్ చూపెట్టి ప్రజలందరినీ ఆహా ఓహో అనిపిస్తా ఉన్నారు. ఇక్కడ వందే ఓడమే కష్టం ఉండదు, వందే భారత్ ఓడమే కష్టం ఉన్నది. హై స్పీడ్ చైనాలో 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది అట, 2 సెకండ్లలో. ఇది విమానంతో కూడా కాదు, 2 సెకండ్ల. హై స్పీడ్ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జస్ట్ 2 సెకండ్లోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే మాగ్లెన్ రైలును విజయవంతంగా పరీక్షించింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఈ మ్యాగ్లెన్ మోడల్ ట్రైన్ ను రూపొందించింది. అయ్యా చైనా, మిమ్మల్ని ఇప్పట్లో అందుకున్నాడు మాతోటి కాదు, ఎందుకంటే మా తాన టెక్నాలజికల్గా ఆలోచించేటువంటి ప్రధానమంత్రి లేడు మా తాన. ఆయన కేవలం షో పుటప్ మీద ఉంటాడు సారు. ఏం కనిపెట్టిందా తెలంగాణ భారతదేశం అంటే సెల్ఫీలు కనిపెట్టిండు. వెండి పరుగు నెల రోజుల్లో 80,000 జంప్ అయిందట. గత 6 రోజుల్లోనే 48,000 పెరిగిందట వెండి ధర. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో పీక్స్కు పెరిగిందట రేటు.
వెండి ధర పరుగులు పెడుతున్నది, బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నది. ఈ నెల 1.96 లక్షలు పలికిన కిలో వెండి శనివారం నాటికి 2.74 లక్షలకు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 80,000 పెరిగింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 20,000 జంప్ అయింది. ఈ నెల 5 నుంచి వెండి రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో ధర భారీగా పెరిగిందట. వెండి అర్ధకిలో ఉంటుండే కాలకడాలు. అవును, ఈ కాలు కోటి పావు కిలో, ఈ కాలు కోటి అది తీస్తాను తాళ్ళు బట్టి తీసేది కడాలు. అవును, అర్ధకిల కడాలు ఉంటుండే. ఇప్పుడు వెండి కూడా ఎంత పిరమైపోయిందో చూడ్రి. ఏకంగా 2,74,000 రూపాయల కిలో అయిందట వెండి. కొంతమంది వెండి వడ్డానం లేకపోతే బంగారం కూడా చేయించుకుంటారు. చేయించుకుందరు. అంటే వెండి మొలతాడులు ఉండే, వెండి మొలతాడులు సోదరులు అయితే ఇంకెక్కువ మంచిగా ఉంటుండే, గ్యారంటీ అన్ని ఉంటుండే. ఇప్పుడు కాలకడాలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త, ధరలు పెరిగినాయి, ఎందుకైనా మంచిది. ఆన్లైన్ గేమ్స్ కు యువకుడు బలి. మేడ్చల్ జిల్లా సురారం కాలనీకి చెందిన రవీందర్ కొన్నేళ్లుగా బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలు చోట్ల అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడట. ఆన్లైన్ గేమ్స్ మన తాన ఇంతమంది బలిదానం, అంతమంది చచ్చిపోయారు కదా, చాలా మంది కూడా కానిస్టేబుల్ యువకులు కూడా బెట్టింగ్ అలవాటు అయిపోయారు. చాలా మంది సరిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ కి సంబంధించినటువంటి కట్టడి ఈ దేశంలో పర్ఫెక్ట్ గా జరగడం లేదు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఏదో తూతు మంత్రంగా విచారించి ఖతం చేసింది. ఆ వీడియో కూడా తీసుకున్నాడు కానీ అవి వల్ల ఏది అది అనవసరంగా. సాగునీటిపై వైట్ పేపర్ ఆయన ఇచ్చిపోయిన ఎజెండా. పిచ్చోడా నువ్వు బీసీలు రిజర్వేషన్ అంటున్నావు, గది మాట్లాడతారా నాయనా? మనం అసెంబ్లీలో సాగునీటి దుకాణం తెరుద్దాం, మీరు సాగునీటి మీద మీరు నోటీసులు ఇస్తారు, ఎట్లయినా మామూలు పోయి కయకాయ అంటారు, అయిపోతుంది, అసెంబ్లీ డైవర్ట్ అయిపోతుంది, బీసీలను మళ్ళీ ఫుల్స్ చేయొచ్చు అని ఆయన ఎజెండా ఇచ్చిపోయింది. ఆయన ఎజెండా ప్రకారం ఇగో సాగునీటిపై వైట్ పేపర్ అట. కృష్ణా గోదావరి జలాల సమస్యపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. ఇప్పుడు వెలమ ప్రభుత్వం అన్న దొంగది కావాలి, రెడ్డి ప్రభుత్వం అన్న దొంగది కావాలి. ఒకవేళ ఇది ప్రవేశపెడితే మోసం జరిగితే దొంగలు వీళ్ళన్న కావాలి, వాళ్ళన్న కావాలి. మా బీసీలకు అయితే సంబంధం లేదు, మా ఎస్సీ ఎస్టీలకు అంతకంటే సంబంధం లేదు. ఈ ఇద్దరిట్లలో దొంగ ఎవడో తేలాలి. ఇద్దరు దొంగలే కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమడుగుతున్నారు? 2,500 రూపాయలు ఇచ్చినవా, లేకపోతే స్కూటర్ ఇచ్చినవా, బండి ఇచ్చినవా అని అడుగుతున్నారు. కానీ నువ్వు ఇచ్చినవా, నీ బీసీలకు ఏం చేసినావు? నువ్వు చేసింది లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇప్పుడు మీరు పెట్టింది కదా మేనిఫెస్టోలో, మరి 42% మీద అడుగుతాడు. అది అడుగుతలేడు. 42% రిజర్వేషన్ గురించి అడుగుతలేడు. స్కూటీ ఇస్తానడు, తులం బంగారం ఇస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ స్కూటీ బంగారం పక్కకు పెట్టు, మా జీవితం ఉందాడ 42% రిజర్వేషన్ అని బతికే పోతుందాడా. సాగునీటిపై వైట్ పేపర్ ఇస్తారట. కృష్ణా గోదావరి జలాల సమస్యలపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందట. లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ. జనవరి 2-3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్ రాబోతా ఉందట. ఏమీ లేదు. ఈ బీసీల అంశాన్ని పక్కదారి పట్టేయడానికి ఈ సభను బీఆర్ఎస్ కాంగ్రెస్ వాడుతా ఉంది, బీజేపీ భజన చేస్తా ఉంది. మీరు దొంగలంటారు అంతే. ఇక అరే దొంగ ఎవడో తేలూరు, ఇద్దరిట్లనే ఉన్నాడు కదా, దొంగ ఎవడో. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత 12 ఏళ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయట పెట్టేందుకు సర్కార్ రెడీ. తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలు అన్ని సభలోకి తీసుకొస్తారట. అసలు మీరు సాగునీటి ప్రాజెక్టులు ముట్టుకున్నారంటేనే కాంట్రాక్టర్ల బొజ్జలు నింపడానికి, తద్వారా మీరు కమిషన్లు కొట్టడానికి చేసినటువంటి కార్యక్రమమే. ఇది జనానికి ఎక్కడికి వచ్చింది కాదు. ఇప్పటి వరకు భూసేకరణ, సీతారామ ప్రాజెక్టు కింద చేసినటువంటి భూసేకరణ వాళ్లకు ఇంకా పరిహారం రాలే. ఇంకా గంధమాల రిజర్వాయర్ అని చెప్పారు, వాళ్ళకు పరిహారం లేదు. ఎన్నో చోట్ల పరిహారాలు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు ఆన్నే పడి ఉన్నారు, కాళేశ్వరం బాధితులు ఆన్నే ఉన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్లు అని పెట్టి ఏది మన ఇది R&R ప్యాకేజీలు అని చెప్పి వాళ్ళని వేరే వాళ్ళ బాధలు అట్లే ఉన్నాయి. ప్రజలకేమో న్యాయం జరగలే. కాంట్రాక్టర్లకు మాత్రం ఎంత పెరుగుతుందా? 2014లో తెలంగాణ రాకముందుకు మెగా కృష్ణారెడ్డి ఆస్తులైనా 5,000-6,000 కోట్లు కాదు. ఇలా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిండంటే ఏడంగా ఎక్కిండు, లక్షల కోట్లలోకి ఎక్కిండు. మైహోం రామేశ్వరరావు ఆస్తులు ఎంతుండే, ఎలాంటి వాళ్ళ ఎంతుండే, ఇవన్నీ వీళ్ళ బొక్కసాలు పెరిగినాయి. ఈ ప్రాజెక్టుల ముచ్చట ఎత్తుకురంటేనే కాంట్రాక్టర్ అన్నా కానీ జల్దీ మాట్లాడు మరి రావాలి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు కూడా ఇది 5-10 కాళేశ్వరాలకు తలదన్ని తట్టు తయారు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టులో ఎటువంటి టెండర్లు రావాలి, ఏం కథ అనేది కాంట్రాక్టరే నియమించిండు. సత్యనారాయణ అని ఒక ఆయనని ముసలోడు రిటైర్ అయిపోతే తీసుకొచ్చి మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఆఫీసులో పెట్టి
అయిపోయిన తర్వాత రెన్యువల్ ఏజ్ అయిపోయినాక రెన్యువల్ చేయించి పెట్టిండు అలా. ఇట్లా ఉన్నాడు ఆయన, ఎట్లయితే పైసలు వస్తాయి ఏం కాదు పని చేస్తా ఉన్నాడు ఆడ. ఈజీ కొట్టేయొచ్చని. ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించకపోయిన జలాల దాకా ప్రస్తావన. ప్రాజెక్టుల వారీగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ. ఈసారి సమావేశాల కేసీఆర్ వస్తారనే అంచనా. కేసీఆర్ వస్తేంది రాకపోతే వాటర్ పై హీట్ ఎక్కనున్న అసెంబ్లీ అంటూ వార్త. ఇక చూసిరు కదా, ఆయన ఎజెండా ఇచ్చిపోయిండు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేందుకు ఇక ఈ పత్రికలలో ఆ వార్త కథం. ఇక బీసీ ఎజెండానే లేదు, బీసీ ఎజెండానే లేదు. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా, మేము రాసినట్టు చేస్తాం అంతే. ఈ జనాలు పిచ్చోళ్ళు, వీళ్ళు చూసుకుంటారు. ఇక ఈ వార్తలు మా చూసుకొని ఆహా ఓహో అంటారు అనేది ఈ వార్త. అవసరమైతే మరికొన్ని రోజులు సమావేశాలు టపీసీయంగా ఏం నిర్వహించరు. ఉత్తదే సభలో ప్రజల కక్కెరకొచ్చేదానికంటే ఈ నాయకులకు కాంట్రాక్టర్ల కక్కెరకొచ్చే అంశాలు ఎక్కువ చర్చకు వస్తా ఉన్నాయి. కానీ బీసీలో ఎజెండా పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళనే డిమాండ్ చేయాలి కదా. చేయాలిగా, చేయరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మేనిఫెస్టోలో బీసీలకు అధికారం రావడం, బీసీలకు రిజర్వేషన్లు రావడం కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కి ఇష్టం లేదు. ఉంటే మాట్లాడాలి కదా, అందుకే ఎజెండా మార్చారు. ఇప్పుడు ఉపాధి పేరు మార్పుపై దేశవ్యాప్త ఆందోళన. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్టు ఉపాధి హామీ పేరుకు గాంధీ పేరు తీసేసారు కాబట్టి దేశవ్యాప్త ఎంఐ ఊర్లకు వాళ్ళ పేర్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇక్కడ ఊర్లకు, ప్రాజెక్టులకు వాళ్ళ పేర్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మేమేం చేయాలి మరి? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం. జనవరి 5 నుంచి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ఏ బచావో అభియాన్ అంట. పేరు కోసం ఒక పేరు మార్పు, దేశవ్యాప్త ఉద్యమం అట. చూసుకో, పేరు మార్పు, రిజర్వేషన్ల మార్పు. రిజర్వేషన్లు ఇస్తారని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్త ఆందోళన ఎందుకు చేయాలి? పార్లమెంట్ లో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 100 మంది ఉన్నారు కదా రాహుల్ గాంధీ దగ్గర, 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని పార్లమెంట్ లో ఎందుకు అడగలేదు? మరి ఇప్పుడు పార్లమెంట్ జరుగుతా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అడగడు రాహుల్ గాంధీ గారు? కేవలం డైలాగులేనా? ఇతనే బాగేదారి ఇస్తేదారి ఎక్కడ కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తాం. అయ్యా ఇప్పుడు పేరు మార్చి, ఈ పేరు మార్చిన దేశవ్యాప్త ఆందోళన. పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టి కోమటోళ్ళు ఇప్పుడు దేశవ్యాప్త ఆందోళన చేయన్నా? నువ్వు మారిస్తేనే సంసారం, అవతల మారిస్తే వ్యభిచారం అవుతా ఉంది. ఇప్పుడు గాంధీ తాత పేరు లేకపోతే గాంధీని ఎవడన్నా మర్చిపోతాడా? ఈ ఉపాధి హామీ కూలీలకు దక్కుతున్న సొమ్ము ఎంత? ఉపాధి హామీ కూలీలకు గిట్టుబాటు అవుతుందా లేదా? ఉపాధి హామీ కూలికి ఇవాళ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను, గ్రామాలను, వివిధ దాదాపుగా 87 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలు చేసినావు కదా, ఆడ ఉపాధి హామీ చట్టమే లేకుండా పోయింది కదా. వాళ్ళ ఉపాధి హామీ కార్మికుల నోట్లో మట్టి కొట్టింది నువ్వే కదా. మళ్ళా పేరట, నీకు పేరు ఒక్కటి ఉంటే చాలా, ప్రత్యామ్నాయం ఏమి ఇచ్చిన వాళ్ళకు పేరు ఒక్కటి ఉంటే చాలా. పేరు మీద పేరు మీదనట, ఉద్యమం ఇది, దేశవ్యాప్త ఉద్యమం. ప్రజలకు ఏదో నష్టం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ అండి, గాంధీ గారు ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఆయన నా పేరు పెట్టమని చెప్పిండు ఆయన. అసలు ఒరిజినల్ గా మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన పేరు ఉనికిలో లేకుండా చేయడానికి రకరకాలు పుట్టించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నిటికీ లేదండి. గాంధీ గారి పేరు గాంధీ దవాఖానే ఉంది ఈడ. నోటు మీద గాంధీ తాతదే ఉండే ఫోటోవా, నోటు మీద గాంధీ తాతదే ఉండే. ఈయన గాంధీ తాత బొమ్మ తీసేసిండు, గాంధీ అద్దాలు తీసుకుపోయి నోటుకు పెట్టిండు. గాంధీ తాతకు అద్దాలకు ఎడవాపిండు నరేంద్ర మోడీ. అద్దాలు తీసుకుపోయి నోటు మీద ఉంటుంది కదా గాంధీ తాత, ఉన్నది నోటు మీద గాంధీ తాత అద్దాలు ఉన్నాయి. మెల్లగా అద్దాలను దూరం చేసిండు. ఇగో అద్దాలు తెచ్చిడ పెట్టిండు. ఉపాధి హామీలకి గాంధీ నోడ వీకిండు. ఇప్పుడు మీరు ఉపాధి హామీ పనులు ప్రజలకు దొరకకుండా చేసినటువంటి మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గాంధీ గారి పేరు గురించి అలాకున్న తాపత్రయం వీళ్ళ ఉపాధి కోల్పోయిన గురించి లేదు. చూడరు, వీళ్ళకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి లేదు, వీళ్ళకి సోయి.
బీసీల గురించి లేదు, బీసీల గురించి లేదు. ఇప్పుడు గాంధీ తాత పేరు గురించి ఏం చేసుకోవాలి సార్? గాంధీ తాత పేరుతోటి, గాంధీ తాత పేరుతో ఏం ఊరికి విగ్రహం ఉంది గాంధీ తాతది. ఆయన జయంతికి వర్ధంతికి దండలు వేస్తూనే ఉన్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈ పేరు ఒకటే తక్కువైందా? దేశవ్యాప్త ఉద్యమం అంటే దానికి రేవంత్ రెడ్డి గారు పోయి ఇది కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తుంది. ఏం కుట్రలే? నీ కుట్ర లేని సంగతి, నీ కుట్ర లేని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు ఎందుకు పెట్టినా? గాంధీ పేరు పెట్టనుంటివి అంత ప్రేమ ఉంటే. రాజీవ్ గాంధీ పేరు పెట్టనుంటివి, ఇందిరాగాంధీ పేరు పెట్టనుంటివి, ఎందుకో పెట్టలేదు. ఈయనైతే రెడ్ల పేరు పెట్టుకుంటాడట, ఆడ మాత్రం గాంధీ గారి పేరు ఉండన్నట. ఢిల్లీలో ఆపరేషన్ అగాత్ 660 మంది అరెస్టు. న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సౌత్ ఈస్ట్ జిల్లాలో శుక్రవారం రాత్రి 24 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ అగాత్ 3.0లో భాగంగా 660 మందిని అరెస్ట్ చేసిరట. అదేందో పూర్తి స్థాయిలో చూడన్నా. అదే ఇది ఉంటది కదా, ఇది సిప్లకు జై. ఈ ఏడాది భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో సిప్ల ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. నవంబర్ నాటికి సిప్ ఇన్ఫ్లోలు 3.04 లక్షల కోట్లు దాటాయి. ఇది 2024 మొత్తంలో సిప్ల ద్వారా వచ్చిన 2.69 లక్షల కోట్ల కంటే ఎక్కువనట. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయట. గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందని. గత సర్కార్ తప్పుడు నిర్ణయాలు, ఆయననేమో బనకచర్ల ద్వారా దోషిపెట్టిండు. ఎవరు? కేసీఆర్. అరే నువ్వు కృష్ణానదిని అమ్ముకున్నావు కదా, నేను గోదావరిని అమ్ముతారా అని చెప్పి ఈయన పోతిరెడ్డిపాడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరిని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి అమ్మిండు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఏమో ఈ పోతిరెడ్డిపాడు తోటి రాయలసీమ ఎత్తిపోతలకు అమ్మిండు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కృష్ణానదిని అమ్మిండు, ఈయన గోదావరిని అమ్మిండు. అంతే. ఇక మూసీలో ఉంది కదా, ఈ మూసీ చూపిస్తుండు మనకు. మూసీని అందంగా చేస్తే ఈ ఓనీరి మూసీలో. ఇక గతంలో మూసీ సంగతి మీకు ఎరికే, రూపాయి బిల్లు వేస్తే కనిపించాలని చెప్పిండు. బోటింగ్ టికెట్లు బుక్ చేసుకోరి మళ్ళా ఇవన్నీ చెప్పిండు. ఆయన చేసిందే కేసీఆర్ మాట్లాడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు మంచిగా చేసినాడు కేసీఆర్ అని చెప్పేసి, ఇది పైన కేసీఆర్ మాకు మంచిగా చేసిండు అని ఆయన. తర్వాత 100% రాయలసీమ రత్నాల సీమ కావాలని చెప్పేసి ఈయన రత్నాల సీమ చేస్తా అంటాడు, మహాప్రసాదం అని ఆయన అంటాడు. ఒకదాని మీద క్లిక్ చేస్తే కొంచెం ఒక్క నిమిషం, ఒకసారి చూసి దాన్ని ఆయననేమో నగరికి పోయి రాయలసీమ రతనాల సీమని చేస్తా అని చెప్పి కేసీఆర్. ఆయనేమో మొత్తం ఇప్పుడు చూస్తారు కదా, 700 టీఎంసీలు ఎత్తుకపోయింది. నిన్న మొన్న వచ్చాగా పేపర్లో, వెలుగు దినపత్రిక 700 టీఎంసీలు ఏపీ ఎత్తుకపోలే. ఆడు త్వరగొడుతుంటే చూసుకుంటా కూర్చున్నాడు. అటు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టు, ఇటు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టు. ఇదే వెలుగు దినపత్రిక సంగమేశ్వరం పేరు మీద ఎన్ని కథనాలు తీసుకొచ్చింది. సారో నీళ్ళు ఎత్తుకపోతున్నారు, హెడ్లైన్ ఇదే. సారో నీళ్ళు ఎత్తుకపోతున్నారని అప్పుడు కేసీఆర్ కు ఆపోజిట్ గా ఉన్నాడు కాబట్టి ఆపోజిషన్ లో ఉన్న పత్రిక రాసింది. సరే, ఇప్పుడు ఆ పాపం ఆయన మీదకే పోయింది. ఆయన కృష్ణానదిని ఏపీకి అమ్ముకున్నాడు, ఈయన గోదావరి నదిని ఏపీకి అమ్ముకుంటున్నాడు బనకచెర్ల పేరు మీద. వీళ్ళిద్దరు చెరో ప్రాజెక్టును అమ్ముతున్నారు. వీళ్ళు నీళ్ళ మీద చర్చ పెడదామని చూస్తా ఉన్నారు. ఈ నీళ్ళ మీద చర్చ ఏంటంటే, ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరు మీద కొన్ని బ్యాంకుల ద్వారా ఫండ్స్ క్రియేట్ చేసి తద్వారా మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ దక్కాలనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లో కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. మరో 214 టీఎంసీలు అడిగినా కేటాయించే వాళ్ళు. V6 వెలుగు ఇన్నర్ వీలో జనవనరుల నిపుణులు బెదిరే శ్రీరామ్ చెప్తున్నటువంటి మాట. ఆ రోజు వెలుగు దినపత్రికనే ఈ కథనాలు వేసింది. మరి వెలుగు దినపత్రిక సంగమేశ్వరం కథనాలు వేసింది, బనకచెర్ల కథనాలు ఎందుకు వేస్తలేదు? వేయాలి. ఈయన అమ్ముతున్న దుకాణం కూడా తెరవాలి. ఇక సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలి మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక నేడు శ్రీలంకతో ఇండియా 4వ T20 హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ నెగ్గిన ఇండియా అమ్మాయిలు ఇవాళ 4వ T20 ఉందట. ఇక
కోల్డ్ వేవ్ బై బై జనవరి 1 నుంచి తగ్గనున్న చలంట. రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉంది. నెల రోజులుగా గ్యాప్ లేకుండా చలిగాలు వస్తున్నాయి. జనవరి 2వ వారంలో అకాల వర్షాలు కూడా ఛాన్స్ రైట్. ఈ నెలాఖరుతో కోల్డ్ వేవ్ కు ఎండుకాడు పడనుందట. చలి ఇగం అయితే మామూలు ఇగం ఉంటలేదు, చల్లగా చలి పెడతా ఉంది. ఇంట్లో కూడా అసలు చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి లేదు. అది అటువంటి ఇప్పటిదాకా గదగద వణికించిన చలి ఇక తగ్గుముఖం పట్టనుందని వెదర్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళు చెప్పిరంటే కొంత నమ్మొచ్చు, కొంత అటీటే ఉంటుంది అంతే. బొమ్మ బరుసు. ఇక అల్లు అర్జున్ పై ఛార్జ్ షీటు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా నమోదు. థియేటర్ మేనేజ్మెంట్, మేనేజర్లు, బౌన్సర్ల పైన అభియోగాలు. సాక్షులుగా 56 మంది. మొత్తం 112 పేజీల ఛార్జ్ షీట్ తయారు చేసిరట. ఈయన కడిగిన ముత్యమోలే వచ్చేస్తాడు, ఏం కాదు ఇందులో, ఎందుకంటే ఛార్జ్ షీటే అట్లా తయారవుతుంది కూడా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. అది కంట్రోల్లో ఉంది కానీ మీరు కంట్రోల్లో లేరు సార్. అయ్యా సజ్జనార్ గారు, మీరు కంట్రోల్లో లేరు. మీరు లా అండ్ ఆర్డర్ పరిధిలో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్ లో 15% తగ్గిన క్రైమ్ రేటు. సిపి సజ్జనారు. సైబర్ నేరాలు 8% తగ్గాయి. ఫోక్సో కేసులు 27%. భార్యలపై భర్తల హింస 6% పెరిగింది. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంకా ఈ సాకు దీర్ఘం పెట్టనుంటారు, కొద్దిగా పెద్దది నడుస్తూనే ఉంటుంది. అది డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం మరిన్ని నార్కోటిక్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏఐ సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి. 2025 వార్షిక నివేదిక విడుదల. అప్పట్లో అకున్ సబర్ వాళ్ళు నేతృత్వంలో సినిమా ఇండస్ట్రీతో డ్రగ్స్ లింక్ కేసులు వచ్చినాయి కదా, ఏమైపోయినాయి? నెలలే సాగి 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 దిగిపోయింది. ఇవాళ ఎంటికలు వీకిండ్రు, ఇవాళ గోర్లు కోసుకపోయిర్రు, ఎంటికలు వీకపోయిర్రు, వీళ్ళు జైలుకే రగ్గు. ఇక అయిపోయి ఎన్ని ముచ్చట్లు చెప్పారు. ఈ హీరోయిన్ పోలీస్ దర్యాప్తులను ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఏది కొనేలేటి కాదు, అందరి దగ్గర తీసుకున్నారు, అవతల పడ్డారు. పైసామే పరమాత్మ. కథం. లలిత్ మోడీ మాల్యాలను పట్టుకొస్తాం, శిక్షిస్తాం. ఎవరైనా కేంద్ర మంత్రి. ఎప్పుడు సార్ అంటే వాళ్ళు దొరికినప్పుడు. వాళ్ళు మొన్న విజయ్ మాల్యా బర్త్డే అవుతా ఉంటే లలిత్ మోడీ పోయి ఏంబి అన్నట్టుగా ఇంకేం చేస్తారు రా మమ్మల్ని అంతే, సూర్రా మీ ఇద్దరం కలిసినాం అన్నట్టుగా. ఆడ విజయ్ మాల్యా బర్త్డే కాడ వీళ్ళు పట్టుకొస్తారు. తోలిందే వీళ్ళు. ఇంకా ఆ విజయమాల్య ఇంటర్వ్యూలో చూసిరా, ఆయన నేను చెప్పే పోయినా వాళ్ళకు, నేను ఇట్లా పోతున్నా అని చెప్తే మంచిది పోయిరా ఆయన తోలిరు వాళ్ళే అని చెప్పి విజయమాల్య ఇంటర్వ్యూలో ఉంది అది. ఆ రోజు విదేశాంగ శాఖ మంత్రిని నేను కలిసినా ఇట్లా పోతున్నా అని చెప్తే మంచిది పో అని చెప్పిన్నాను. ఆయనే పట్టుకోవాలి కదా, ఇట్లా పోతున్నావు ఆడిపోతున్నావు అని. ఈ వెలుగు దినపత్రిక. శనార్థి తెలంగాణ. మాన్రేగా రద్దుపై ఉద్యమం చేస్తారంటే దేశ గాంధీ పేరు తొలగింపు పైన విపక్షాలకు ఒక పేరు తొలగింపు పైన ఈ దేశంలో ప్రతిపక్షం పేరు తొలగింపు పైన వాహ్. రాబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై సుదీర్ఘ మంత్రాలు చేసినట్ట. పొలిటికల్ ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థాగత సంసిద్ధతపై డిస్కషన్ నిన్న CWC మీటింగ్ అయింది కదా గది. ఇక టీఆర్పీకి 100 రోజులు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ. బీసీ ఉద్యమానికి భారీ ఊపు. బీసీల సాధికారత స్వావలంబనకు సింబాలిక్ గా మారిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సబ్బండ బీసీ కులాల మనసు గెలుచుకున్న టీఆర్పీ ప్రజల్లోకి బలంగా వెళ్లిన అధికారం, ఆత్మగౌరవం, వాటా నినాదం. పబ్లిక్ ను ఆకట్టుకున్న అవర్ నెంబర్స్ అవర్ పవర్, బ్రేక్ ద చైన్ ఆఫ్ సైలెన్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ స్లోగన్స్. బీసీ వర్గాలకు విశేషంగా ప్రభావితం చేయగలిగిన మల్లన్న ప్రసంగాలు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థుల ప్రభంజనం కొనసాగింది. అప్పుడు పోయినసారి 23% ఉంటే జనరల్ స్థానాలలో ఎన్ని సీట్లు కూడా గెలవలేకపోయారు. ఈసారి 17% రిజర్వేషన్ ఇచ్చినా కూడా అత్యధిక శాతం జనరల్ స్థానాలను సీట్లను సగానికి ఎక్కువ సీట్లను 60 దాటిపోయింది బీసీలది. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు. కరీంనగర్ లో భారీగా చేరికలు. పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకున్న మహిళలు. కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ. పార్టీ సిద్ధాంతాలు, మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది. రైట్ గా కేసీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్స్ ఇక్కడ ఇది వార్త చదువుదాం అనుకున్నా. బీసీల సాధికారత, స్వావలంబన, రాజ్యాధికార సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన 100 రోజుల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల ప్రయాణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదమైన అధికారం, ఆత్మగౌరవం, వాటా స్లోగన్ ను పార్టీ పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అనాదిగా అగ్రవర్ణాల చేతుల్లో బందీ అయిన రాజ్యాధికార కుర్చీ టీఆర్పీ పురుడు పోసుకున్న కొద్ది రోజుల్లోనే సబ్బండ బీసీ కులాల హక్కుల గురించి వారికి వివరించగలిగింది. తెలంగాణ చారిత్రక రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణ వేదికగా ఆవిర్భవించిన టీఆర్పీ అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిర చేసుకోగలిగింది. తెలంగాణలోని అనేక మంది మేధావులు, రచయితలు, వివేకవంతుల ఆలోచనలు రంగంలోకి
రంగరించి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలను ప్రకటించారు. టీఆర్పీ అధికారంలోకి వస్తే ఏం చేయగలమో ప్రజలకు మల్లన్న స్పష్టంగా వివరించారు. నిబద్ధత కలిగిన పాలన, ప్రజా భాగస్వామ్యం, రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచడం, జనాభాలో భారీ మెజారిటీ వర్గాలైన బీసీ కులాలను రాజకీయంగా ఏకతాటిపైకి తేవడం, చారిత్రకంగా బీసీలకు జరిగిన అన్యాయాలను వివరించడం, బీసీ ఆర్థికాభివృద్ధి, ఉన్నత కులాలతో సరిసమానమైన డెవలప్మెంట్ వంటి టీఆర్పీ విధానాలు ప్రజలను ఆకర్షించాయి. అవర్ నెంబర్స్ అవర్ పవర్, బ్రేక్ ద చైన్ ఆఫ్ సైలెన్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ వంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్లోగన్స్ పబ్లిక్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీఆర్పీ అధ్యక్షులుగా మల్లన్న కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించి దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్పీ కమిటీలను ప్రకటించారు. ఆ జిల్లాలోని కమిటీలు విస్తృతంగా బీసీ ఆత్మగౌరవ నినాదాన్ని పబ్లిక్ తీసుకెళ్లగలిగాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అగ్రవర్ణ పేదల ఆశాదీపంగా మారింది. ఇక ఈ సందర్భంగా వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచిన టీఆర్పీ పార్టీ తరఫున అనేక మంది బీసీ యువతను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది. పలు జిల్లాల్లో మల్లన్న బీసీ అభ్యర్థుల ప్రచారం నిర్వహించడం టీఆర్పీకి బాగా కలిసి వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్ లో కీలకమైన గ్రామ పంచాయతీలో టీఆర్పీ జెండాను పాతగలిగింది. అదే సమయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ ఇతర పార్టీలోని బీసీ అభ్యర్థులను సైతం మల్లన్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రోత్సహించడం విశేషం. నల్గొండ జిల్లాలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన ఓ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి ఆ భర్త గ్రామంలో ఓ యాదవ బిడ్డను బరిలో ఉండొద్దని గుండాగిరి చేయగా మల్లన్న యాదవ్ కుటుంబానికి అండగా నిలిచారు. ఆ గ్రామానికి నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ వ్యవహారం సర్పంచ్ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీలోని బీసీ అభ్యర్థులకు ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక తెలంగాణలో ఈసారి బీసీలో వచ్చిన భారీ చైతన్యం సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా గోచరించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులు సర్పంచ్ గా గెలుపొందడం గమనార్హం. గతంలో రాష్ట్రంలో బీసీ నినాదం పెద్దగా వినిపించిన దాఖలా లేవు. ఒకవేళ వినిపించిన కాలేజ్ పిల్లల స్కాలర్షిప్ల సమస్యలు, పాఠశాల బంద్లకే పరిమితమయ్యాయి. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాతే తెలంగాణ మెజార్టీ బీసీ వర్గాలు రాజ్యాధికారం గురించి ఆలోచన చేస్తుండడం గొప్ప విషయం అని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత బీసీలో సమూలమైనటువంటి ఆలోచనల్లో మార్పులు వచ్చేసినాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్ తీసుకుండ్రు. 2017లో డ్రగ్ డీలర్లతో ఆయన కుటుంబానికి సంబంధాలున్నాయి. అకున్ సబర్వాల్ దర్యాప్తులో నిందితుల స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. నాడు కేసీఆర్ భయంతో అకున్ను బదిలీ చేసిండు. రికార్డును సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకుంటూ తర్వాత డ్రగ్స్ కేసును పూర్తిగా నీరుగార్చారు. కాంగ్రెస్ కు డ్రగ్స్ నివారణపై చిత్తశుద్ధి ఉంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు. ఈగల్ టీంలో అధికారులు ఈ డ్రగ్స్ కేసును విచారించకూడదు. కేంద్రం కూడా తీసుకోవచ్చు కదా, సుమోటో తీసుకోండి, లేకపోతే కేంద్ర సంస్థల. కాశ్మీర్ లో ఉగ్రమూకల కలకలం, రోడ్లపై తిరిగిన ఇద్దరు టెర్రరిస్టులు, అనంతనాగ్లో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు ఉగ్రవాదులు, వీడియో వైరల్, వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు, డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్. ఉగ్రవాదులు ఒకరు మహమ్మద్ లతీఫ్ గా గుర్తింపు. ఇక అమెరికాకు చైనా వార్నింగ్, తైవాన్ కు అమెరికా ఆయుధాల అమ్మకంపై చైనా ఫైర్. అది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యమైన నాగ్రం. చైనా సార్వభౌమాధికారాన్ని తక్కువ అంచనా వేయద్దని స్పష్టం. ఆయుధాలు అమ్మితే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక. సరఫరాకు సహకరించిన 20 కంపెనీలపై ఆంక్షలు విధించారట. ఇక A11 గా పుష్ప, A1 గా సంధ్య థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జ్షీట్ చేసిండ్రు. ఇక ఛార్జ్షీట్లో 23 మందిపై అభియోగాలు ఉన్నాయి. 14 మంది నిందితుల అరెస్టు, బెయిల్ పొందిన 9 మందికి నోటీసు ఇచ్చినట్ట హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ బయటకు. రైట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరడం కోసం సోదరులారా మీరు చేయాల్సినటువంటిది ఒకే ఒక్క పని. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మనది, మన ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. సో బీసీలారా, మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులారా, ఇది బిగ్ క్లాస్ మనందరిది. దీంట్లో చేరడం కోసం మీరు చేయాల్సిన పని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు చూసారు కదా, అట్లున్నది పరిస్థితి మొత్తం మీద. అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశము తెరపైకి రాకుండా జాగ్రత్తగా అసెంబ్లీలో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు? లేదు, నీళ్లపైన లొల్లి అంట. నీళ్లపైన లొల్లి ఇవాళ కొత్తగా మొదలైంది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత నీళ్లపై లొల్లి గుర్తుకొచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి. తర్వాత ఇప్పుడు దానిపైనే మాట్లాడుకుంటారట. అంటే బీసీలకు సంబంధించిన అంశము తెరపైకి రాకుండా, బీసీల అంశము చర్చకు రాకుండా ఇట్లా కుట్రలు ఇట్లా చేస్తుంటారు అన్నట్టు లెక్క. బీసీల ద్రోహులు 42% రిజర్వేషన్లపై కేసీఆర్ రేవంత్ కుట్రలు. బీసీల అణచివేతలో ఒక్కటైన అగ్రవర్ణ లీడర్లు, ఇద్దరి సవాళ్ల వెనుక రిజర్వేషన్ల వ్యతిరేకత. నీటి గొడవ తెరపైకి, బీసీ కోట పక్కకు పోయింది.
ఇక అసెంబ్లీలో చర్చకు రాకుండా కుతంత్రాలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రస్తావన రాకుండా కూడా వ్యూహాలు చేస్తున్నట. అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా ప్రకటించిండు. ఏమన్నాడు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే, అసెంబ్లీలో ఒక చర్చ పెట్టిన తర్వాతనే ఏది మేము ఎన్నికలకు వస్తాము, అప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండేయని చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఏం చేసిండు? ఇదేటో ఓతట్టుంది, తర్వాత ఇది బీసీలకు అనుకూలంగా మారేటట్టుందని చెప్పేసి కేసీఆర్ ప్లాన్ చేసుకొని ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ బయటకు వచ్చిండు. బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి నీళ్లపైన యుద్ధం చేస్తా, ఏకేస్తా పీకేస్తా అనేటువంటి ఒక ప్రకటన చేసిండు. దాంతో ఏమైంది? ఇప్పుడు మొత్తం డైవర్ట్ అనమాట. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ కుట్రవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అనవసరంగా బీసీల గురించి ఎందుకు మాట్లాడతారు? ఏది అసెంబ్లీలో చర్చ జరగాల్సింది బీసీల గురించి జరపొద్దు మనము అని చెప్పేసి ఈయన ప్లాన్ చేసుకొని లీల చర్చ జరుపుదామని పెడితే ఇప్పుడు లీల చర్చ చెప్పుకుని మేము రెడీ అని వీళ్ళు అంటున్నారు, లీల చర్చ పెడితే మేము రెడీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బీసీల అంశం పక్కదారి పట్టించేటువంటి కుట్ర అనమాట. ఇటువంటి కుట్రలు ఉంటాయి లెక్క. బీసీ రిజర్వేషన్లు బలి చేసేందుకు కుమ్మక్కు రాజకీయాలు, రేవంత్ కేసీఆర్ పై బీసీ నాయకుల ఆగ్రహం, బీసీలకు అన్యాయం చేస్తే గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరికలు. తెలంగాణ జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి చేతులు కలిపి బీసీ రిజర్వేషన్లు కాలరాసే కుట్రలు చేస్తుండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా నీటి పంపకాన్ని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అగ్రవర్ణ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల భవిష్యత్తును బలిపెడుతూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇది ముమ్మాటికి బీసీ ద్రోహమేనని బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఇంకో ఇది కథ. కాబట్టి ఏం జరుగుతుంది? చర్చ జరగాల్సింది దేనిపైన? బీసీ రిజర్వేషన్ల పైన. కానీ బీసీ రిజర్వేషన్లు పక్కకు పెట్టి చర్చ జరగాలి. దేనిపైన జరగాలంట? కేసీఆర్ చెప్తుంది ఏంటంటే అట్లయితుంది అక్కడ లీలపైన పెడితే అయిపోయాయి, ఇది చర్చ పెట్టొద్దు, మనం అలా గుర్తు చేయొద్దని. మీరు గుర్తు చేస్తేనే గుర్తుకుంటుంది. ఇక కాశ్మీర్లో ఉగ్రమూకల కలకలం, రోడ్లపై తిరిగిన ఇద్దరు టెర్రరిస్టులు. అనంతనాగ్లో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు ఉగ్రవాదులు. వీడియో వైరల్, వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట. ఉగ్రవాదుల్లో ఒకరు మహమ్మద్ లతీఫ్గా గుర్తించినట. వాడు చాలా డేంజర్, వాడు పని చేయాలి. అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఏమని? తైవాన్కు అమెరికా ఆయుధాలు అమ్మకంపై చైనా ఫైర్ అయింది. అది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సార్వభౌమాధికారాన్ని తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం. ఇక ఆయుధాలు అమ్మితే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక. సరఫరాకు సహకరించిన 20 కంపెనీలపై ఆంక్షలు, 10 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లపైన ఆంక్షలు విధించిందంట చైనా. మొత్తం మీద ఇక్కడ చైనా తర్వాత అమెరికా మధ్యలో యుద్ధం వాతావరణం కనిపిస్తుంది, కానీ మళ్ళీ మన మంచిగా ఉంటారు వాళ్ళు. కృష్ణా జలాల్లో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం. జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే గొప్పతనమా? పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ వచ్చినా పనులు వేగవంతంగా సాగట్లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈమె కల్వకుంట్ల కవిత అంటుంది. రైతు భరోసా ఎగ్గొట్టిన దొంగ రేవంత్ 2 సార్లు రైతు భరోసా ఇవ్వలే. కేసీఆర్ హయాంలో రైతు బంధు పడదనే నమ్మకం ఉంది. అగో ఇక్కడ ఇప్పుడు పడతదో లేదో అని రైతులు ఎదురు చూస్తున్నారు. తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో వ్యతిరేకత స్పష్టమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక మహబూబాబాద్లో సర్పంచ్లకు సన్మానం చేసిండు నిన్న. ఇక అమ్మా నీ వంటి తల్లుల కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు పి హనుమంతు, కేంద్ర కమిటీ సభ్యుడు. నవంబర్ 15, 2022లో రాసిండ్రు. అంటే అసలు యాక్చువల్గా ఆయన చనిపోయింది కదా, అంటే అసలు యాక్చువల్గా ఏది ఎన్కౌంటర్లో చంపేసిన తర్వాత ఆయన అప్పట్లో రాసినటువంటి వ్యాసాన్ని వేసినట్టున్నారు. ప్రియమైన అమ్మ, ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్ 30, 2022 మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారనే దుఃఖమైనటువంటి, అంటే ఆయన వాళ్ళ అమ్మకు రాసినటువంటి లెటర్ ఉన్నట్టుంది, దానికి సంబంధించి చేసినట్టున్నారు. అప్పుడు 2022లో రాసిన లెటర్. భారత స్త్రీ
చీరకట్టుకు ఓ చరిత్ర ఉంది అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం డాక్టర్ శుంకర్ రాజారాం రాసిండ్రు. ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. నిజంగా కూడా చీరకట్టు అంటే ఇది భారతీయులకే నిజంగా ఒక గొప్పగా మనం చెప్పుకోవచ్చు. భారతీయ స్త్రీని గౌరవించడానికి చీరకట్టు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చీరకట్టు అనేటువంటిది ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చింది, ఒక హుందాతనాన్ని, ఒక గౌరవాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు మనం. చీరకట్టు అట్లుంటుంది, అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అట్లుంటుంది. వేరే ఇతర దేశస్తులు కూడా వేసుకుంటున్నారు. 9వ షెడ్యూల్లో పొందుపరిచిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 13 చట్టాలు అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిన డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. తెలంగాణలో బీసీ 42% రిజర్వేషన్ చట్టం కూడా ఈ షెడ్యూల్లో పొందుపరిస్తే కోర్టు వివాదాలు ఉండవు. ఈ విషయంలో రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలోని మార్వాడి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చట్టాలను 9వ షెడ్యూల్లో 13 చట్టాలు పొందుపరిచారు. తమిళనాడులో కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును ఈ షెడ్యూల్లోనే పొందుపరిచారు. ఇప్పటి వరకు అంటే ఏమేం చేసిండ్రు, ఏం కథ జరుగుతుంది అని చెప్పేసి 9వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి చట్టాలు 13 ఉన్నాయి. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి అంశం కూడా అందులో పొందుపరిస్తే బరాబర్ బీసీల రిజర్వేషన్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి అక్కడ పర్వతం వెంకటేశ్వర్ రాసిండ్రు ప్రత్యేక వ్యాసం. ఏ చాక్లెట్ జీవితం అని చెప్పేసి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు మీ ఖాతా స్తంభింపజేశాం, ఆధారాలతో స్టేషన్కి రండి అని చెప్పేసి పోలీసులంట అది పంపిస్తున్నట్టు, లెటర్లు పంపిస్తున్నట్ట. ఎందుకు అంటే మీరు లావాదేవీలు జరిపినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడ్డరు, వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మీరు ఖాతా అంటే లావాదేవీలు జరిపినరు కాబట్టి మీ ఖాతాలు కూడా స్తంభింపజేస్తున్నాం, అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి అంటున్నట. దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సైబర్ నేరగాలను పట్టుకున్నాడు, పక్క పెట్టేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అనవసరంగా అమాయకులు సాధారణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సైబర్ నేరాలతో సంబంధం లేకున్నా పోలీసుల నోటీసులు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 24 లక్షల బ్యాంకు ఖాతాలు అనుమానిత జాబితాలోకి. ఠాణాలు, బ్యాంకుల చుట్టూ తిరగలేక బాధితులు అవస్థలు పడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18,43,000 మందిని అనుమానితులుగా గుర్తించిందట. వారితో లావాదేవీలు జరిపారని భావిస్తున్న 24,67,000 మందిని ఖాతాలను అనుమానిత జాబితాలో చేర్చిర్రు. వాటిలోని 8,031,56 కోట్ల రూపాయలు తదుపరి లావాదేవీలకు అవకాశం లేకుండా చేసిరట. మొత్తం మీద ఇట్లా జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే కేరళకు చెందినటువంటి వ్యక్తి హర్యానాలో వైద్య విద్య పీజీ చదివారు. అక్కడి నుంచి వచ్చేసే క్రమంలో తన బైక్ను అమ్మేసిండట. అక్కడనే ప్రస్తుతం ఆయన నిజామాబాద్లోని ఓ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వాహనం కొన్న వ్యక్తి బ్యాంకు ఖాతాలో సైబర్ నేరగాళ్లకు చెందిన సొమ్ము జమైందనేటువంటి కారణంతో ఏపీలోని నెల్లూరు పట్టణం బాలాజీ నగర్ పోలీసులు ప్రొఫెసర్కు చెందినటువంటి 2 బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేసి నోటీసులు పంపిరట. అక్కడ బైక్ అమ్ముకొని పైసలు తీసుకుంటే ఆ బైకు కొన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు సైబర్ నేరాలకు పాల్పడ్డాడు, నీకెట్లా పైసలు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పేసి ఈయన మీద కేసు పెట్టేసి రండి రా ఒకసారి వివరణ ఇద్దుదా అని చెప్పేసి అంటున్నారట. ఇటీవల హైదరాబాద్కు చెందిన వ్యాపారి మహారాష్ట్ర పోలీసుల నుంచి ఇదే తరహా నోటీసు వచ్చింది. కరెంటు ఖాతా కావడం, వ్యాపార లావాదేవీలకు ఆటంకం ఏర్పడడంతో కంగారు పడ్డ ఆయన నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ను సంప్రదించగా ఇక్కడకు వచ్చి సమస్య పరిష్కరించుకోవాలే అని సమాధానం వచ్చింది. అపరిచిత వ్యక్తులతో జరుగుతున్న లావాదేవీలు ఎంత ప్రమాదకరమో చెప్పే ఉదంతాలివి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం కదా, యుగం నడుస్తోంది. కూరగాయల కొనుగోళ్లు, ఆటో ఛార్జీల దగ్గర నుంచి పెద్ద పెద్ద లావాదేవీలన్నీ యూపీఐ విధానంలోనే జరుగుతున్నాయి. రోజువారీ కార్యకలాపాలలో భాగంగా వివిధ అవసరాల నిమిత్తం తెలియని వ్యక్తులకు నగదు బదిలీ చేయడమో వారి నుంచి స్వీకరించడమో జరుగుతుంది. ఇదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతుంది. ఎవరో ఎక్కడో కూర్చొని సైబర్ నేరాలకు పాల్పడుతుంటే అవన్నీ కూడా ఆ కేసులు మన చుట్టూ చుట్టుకుంటున్నాయట. ఇప్పుడు వాళ్ళని కట్టడి చేసుడు పక్కకు పెడితే ఇప్పుడు అనవసరంగా అమాయకుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి 5 నుంచి ఆందోళన. ఎంజీ నరేగా రద్దుపై
రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పేరు మార్చిన దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం అట. మరి ఏమైంది? పీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఏమైంది? ఎవరికెంతో వాళ్ళకెంత వాటా అని చెప్పేసి అప్పుడు ఏది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి ఎవరు? రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిండు. పాదయాత్ర చేసి మరి ఏం చెప్పిండు? నేను 100% కిత్నే ఇచ్చేదారి ఉత్నే బాగేదారి అని చెప్పిండు. అంటే ఎవరికెంతో వాళ్ళకంత వాటా, బాగేదారి. అండి గౌరవనీయులు జనరల్ సెక్రటరీ గారు పార్టీ వట్టే జానయ్య యాదవ్ గారు అగౌరవంగా లైవ్కు రావాల్సిందిగా కోరుతూ, సూర్యాపేట టైగర్ పులి సతీష్ గారు రండి. మీరే పరిచయం. అన్న సతీష్ అని మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కన్నోల్ది బాబు చెల్లె తేరా అన్న మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు బాధ్యతలు చేరిక చేతుల మీదుగా జరుగుతూ ఉన్న సందర్భంగా ఆయనకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అరే కింద జాగ్రత్త. సో సతీష్ గారు మునుగోడు నియోజకవర్గ బాధ్యతలు చూస్తాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి ఈ పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ ఈ వర్గాల కోసం గట్టిగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిగతా వ్యవహారం అంతా జానన్న మనకు వివరిస్తారు. ధన్యవాదాలు. మీరుండరా? అంతేనా అన్న? మీరు రండి. మీరు అనికిపోతే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మునుగోడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సతీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరి నీరజా గౌడ్ గారికి, మిత్రులందరికీ కూడా మా సోషల్ మీడియా సాయి, అదేవిధంగా రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్ మనందరినీ పలకరించేటటువంటి సుదర్శన్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే 70-80 ఏళ్ల నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఓన్లీ ఓట్లేసేటటువంటి మరి యంత్రాలుగానే ఉంచి మనల్ని పరిపాలించినటువంటి ఈ అగ్రవర్ణ పెత్తందారి పాలకులు ఎవరైతే ఉన్నారో రెడ్డి, యలమ, కమ్మ వర్గాలకు వ్యతిరేకంగా మరి మనం అధికారంలోకి రావాలనేటటువంటి ఆకాంక్షతో మొదలుపెట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రారంభించి 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా మరి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 100 రోజుల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి అనేక రకాల మార్పులు జరిగి పెను ప్రకంపనలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకునేటటువంటి వాస్తవాన్ని కూడా మీతో పంచుకుంటున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి
8 మంది రెడ్లు 2 పార్లమెంట్లో రెడ్లు, మరి అదే కాకుండా కార్పొరేషన్లలో ఇవాళ రెడ్లు ఉండి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అక్కడో ఇక్కడో మరి కొంతమంది పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడన్నా కైలాస్ లాంటి వాళ్ళకి కావచ్చు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళకి కావచ్చు, ఇంకా కొంతమందికి నిన్నమన్న బీజేపీ పార్టీలో మరి పిల్లి రామరాజు లాంటి వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే మరి ఆ యొక్క అగ్రవర్ణాలు ఏ రకంగా అడ్డుపడుతారో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సోదరులారా, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక గొప్ప మార్పుని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆల్రెడీ స్థానిక సంస్థల్లో రెడ్లందరినీ కూడా జనరల్ స్థానాల్లో ఓడించినటువంటి ప్రజలు ఇవాళ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు రేపు అధికారాన్ని మరి యొక్క బీసీ వర్గాలు కట్టబెట్టడానికి. కాబట్టి ఇవాళ ఏదైతే మునుగోడు నుంచి మన యొక్క సతీష్ గారు ఇవాళ పార్టీలో జాయిన్ కావడం, అదేవిధంగా మునుగోడుకు ఇన్ఛార్జిగా కూడా వారిని ప్రకటించడం జరుగుతుంది. మా నీరజ గౌడ్ గారు మరి ఒక గౌడ సోదరి, ఇవాళ ఇక్కడ నాయి బ్రాహ్మణ సోదరుడు, మరి ఇవాళ మేము యాదవులము, ఇంకా ఈ ముదిరాజు బిడ్డలు, అదే కాకుండా అన్ని కులాల నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ వర్గాలన్నీ కలిసి 9 నియోజకవర్గాలు 2 పార్లమెంటు స్థానాల్ని మనం మన జనాభా ప్రకారం పంచుకొని పోటీలోకి పోతే మనకు తిరుగులేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళ తీర్మార్ మల్లన్న గారి పోరాటాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించి మరి వాళ్ళ బీసీలకు ఆపోజిట్గా అగ్రవర్ణాలు పోటీ చేయడానికి భయపడేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన మన నాయకుడు తీర్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, రిజర్వేషన్ ఉన్న ఓట్లు మన దగ్గర ఉన్నాయి. అగ్రవర్ణ పాలకులని బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అన్ని ఎన్నికల్లో మరి ఇదే తంతు కొనసాగించాలని కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన సుదర్శన్ గౌడ్ గారిని డిస్టర్బ్ చేసినందుకు మరి ఏమనుకోకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మాట్లాడతారా అన్న మాట్లాడతావా? మాట్లాడు. నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మన రాష్ట్ర అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఒట్టె జానన్న గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మునుగోడు ప్రజానికానికి అందరికీ నేను ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరికీ నేను సమన్వయంతో అందరికి కలుపుకొని పోయి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొని ఉత్తేజపరిచి ప్రజలందరినీ లాక్కొని మన బీసీ వర్గాలకు అనగార వర్గాలను అందరినీ ఏకతాటి తీసుకొస్తానని సభ్యంగా ధన్యవాదాలు. వెరీ గుడ్ అన్నగారు, కంగ్రాచులేషన్స్. అమ్మ నువ్వు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడు. రైట్. సుదర్శన్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇది చేరికల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి. ఇక 5 నుంచి ఆందోళన. ఎంజీ నరేగా రద్దుపై రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసిందంట. ఇది మరో పెద్ద నోట్ల రద్దు లాంటిదని చెప్పేసి రాహుల్ గాంధీ, మోడీ సర్కారు ప్రజాగ్రహాన్ని చూస్తుందని చెప్పేసి ఖర్గే అంటున్నాడు. విద్యతోనే పేదరికంపై విజయం. నన్ను ఐఏఎస్ అవ్వాలన్నారు, కానీ రాజకీయాలు ఎంచుకున్న ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఆ సంస్థల పురోగతిలో భువనేశ్వరి కృషి బేష్ అని చెప్పేసి అభినందన చెప్పిండట. ఐఏఎస్ కావాలని చెప్తే నేను రాజకీయాలను ఎంచుకున్నా అని చెప్తున్నాడు చంద్రబాబు. ఇక ఏం స్థాయికి నిమ్స్ అంట. ఆ దిశగా ఆధునిక సేవలు అందిస్తామని చెప్పేసి పరిశోధనలు జరుగుతున్నాయంట. ఈ నిమ్స్ హాస్పిటల్ ఉన్నది కదా, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా, దాన్ని ఎయిమ్స్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లాగా తీసుకొస్తామని. అంటే అక్కడ ఇప్పుడు కేసీఆర్కి ఏమైనా కంటి నొప్పి వచ్చినా కానీ ఎయిమ్స్ పోతాడు ఢిల్లీకి. అట్లా దీన్ని నిమ్స్ను కూడా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. విభాగాల వారీగా ప్రత్యేక ఓపీ కౌంటర్లు, రక్త వ్యాధులకు నోడల్ కేంద్రంగా మార్పు. ఇక వచ్చే ఏడాది నుంచి కొత్తగా 2000 పడకలు, రోగ నిర్ధారణ పరీక్షలకు ఏఐతో అనుసంధానం. ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది.
నిమ్స్ స్వరూపమే మారుతుంది డాక్టర్ బీరప్ప అంటున్నాడు డైరెక్టర్ నిమ్స్ హాస్పిటల్. రానున్న రోజుల్లో నిమ్స్ స్వరూపమే పూర్తిగా మారనుంది. ఐసీఎంఆర్ విదేశీ యూనివర్సిటీలతో కలిసి 57 అంశాలపై మా ప్రొఫెసర్లు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే 90 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తయింది. వైద్యులు సిబ్బంది కలిపి మరో 2000 మంది రానున్నారు. వచ్చే ఏడాది అధునాతన పెట్ స్కాన్, తర్వాత 2 ఎంఆర్ఐలు, 2 సిటీ స్కాన్లు, 38 ఆపరేషన్ థియేటర్లు, 3 క్యాత్ ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయి. ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ విభాగాలకు 9 చొప్పున థియేటర్లు పెంచనున్నాం. వైరాలజీ, తర్వాత స్టెమ్ సెల్ ల్యాబ్ ఇవన్నీ కూడా తీసుకొస్తాం, అధునాతనంగా తీర్చిదిద్దామని చెప్పేసి నిమ్స్ డైరెక్టరు బీరప్ప అంటున్నారు, డాక్టర్ బీరప్ప. మొత్తం నిమ్స్ హాస్పిటల్ మంచిగా చేస్తామని అంటున్నారు. మరి ఇంతవరకు అది ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ ఏంటంటే ఎయిడెడ్ అనమాట. అంటే ప్రభుత్వం కొంచెం, తర్వాత ప్రైవేట్ కొంచెం ఉంటుంది. అంటే అందులో ఫీజు అసలే ఉండకుండా ఏముంటుంది, ఫీజు ఉంటుంది, కాకపోతే అంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. నీళ్ళు అనుకుని పొరపాటున రసాయనం ఇచ్చిన తల్లి పాపం, అంటే దారుణం. అసలు ఈ హాస్పిటల్లో మిర్యాలగూడల దగ్గర జరిగింది ఇది. ఏమైందంటే అసలు యాక్చువల్గా అక్కడ నీళ్ళు అందుబాటులో లేవంట, దగ్గర చుట్టుపక్కల చూస్తే లేవంట. ఎక్కడనో ఏదో కెమికల్ డబ్బా అక్కడ ఉంటే నీళ్ళు అనుకొని ఒక గ్లాసులో వేసేసి ఆ పిల్లగాడికి ఇచ్చింది. పిల్లగాడికి ఇస్తే ఆ పిల్లగాడు తాగి అప్పటికప్పుడే చనిపోయింది పాపం. మిర్యాలగూడలో జరిగింది హాస్పిటల్లో ఇది. 2 గంటలకు నీళ్ళు అనుకుని పొరపాటున రసాయనం ఇచ్చిన తల్లి 2 గుటకలు తాగగానే కుమారుడు చనిపోయింది పాపం. ఆసుపత్రిలో నీళ్లు దొరక్క ల్యాబ్లోకి వెళ్ళడమే కారణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దారుణం, హృదయ విదారక ఘటన ఇది. ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి తాగునీటి కోసం అక్కడి ల్యాబ్లోని ప్రమాదకర రసాయనాన్ని తాగించడంతో అతను వెంటనే మృతి చెందిన విషాదకర ఘటన శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. అనుముల మండలంలోని చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ రామలింగమ్మ దంపతులకు కుమార్తె కుమారుడు సంతానం. అయితే కుమారుడు గణేష్ 19 ఏళ్ళు ఉన్నాడు. హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నట్ట. 2 రోజులుగా అతనికి జ్వరం వస్తుండడంతో ఇంటికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మందు పారాసిటమాల్ మాత్ర వేయాలని వైద్య సిబ్బంది సూచించారట. దీంతో కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి తాగునీటి కోసం ఆసుపత్రిలో ఉన్న నీళ్ల క్యాన్ వద్దకు వెళ్ళగా అందులో నీళ్లు లేవంట. దీంతో తాగునీటి కోసం చూస్తూ ఆ పక్కనే ఉన్నటువంటి ల్యాబ్లోకి వెళ్ళారు. అక్కడ క్యాన్లో ఉన్నటువంటి ఫార్మాలిటీ హైడ్రన్ అని చెప్పేసి రసాయనాన్ని తాగునీరు అనుకొని బాటిల్లో నింపుకొని తీసుకొచ్చి పాపం పిల్లగానికి ఇచ్చి ఇట్లా 2 గుట్కలు వేస్తే చనిపోయినట. కనీసం తాగునీరు ఏర్పాటు చేయాలనేటువంటి అక్కడ యాజమాన్యం అన్న ఎవరిని అనాలి ఇప్పుడు దీనికి? తర్వాత ఇప్పుడు ఈ రసాయనాలు కొంచెం మరి జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది, లాకులు బీకులు పెట్టుకోవాల్సిన వాళ్ళు మరి పెట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ సిబ్బందిని అన్న మొత్తం మీద పాపం పిల్లగాని ప్రాణం ఒట్టినే వాయ్ గాలికి. మరీ దారుణం అసలు పాపం. ఎల్ఎన్టీకి తుది నోటీస్ అంట. క్రిమినల్ చర్య ఎందుకు తీసుకోరాదో వారంలో చెప్పాలి. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని చెప్పేసి ఎస్సీ అంటుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగక ముందు మరమ్మతులు చేయాలని, కుంగిన తర్వాత పునరుద్ధరణ పనులు చేయాలని ఇచ్చిన నోటీసులకు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తర్వాత పిఎస్ జాయింట్ వెంచర్ స్పందన చాలా పేలవంగా ఉంది. వివరణ చూస్తే నిర్మాణ సంస్థ సహకరించేలా లేదు. పరీక్షలు పనులు చేయడానికి అవసరమైన మనుషులు యంత్రాలను అందుబాటులో ఉంచకుండా ఏదో ఒక సమాచారం ఇచ్చి పట్టించుకోలేదు అని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థకు తుది నోటీసులు ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు మేరకు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పేసి లెటర్ పంపించారట. చూసుకోయిగా వాళ్ళే కడతారు, నిర్మాణ సంస్థనే పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు, ఇటు పెట్టుకుంటారు అన్నాడు. ఎవరు? హరీష్ రావు, అప్పుడు కేసీఆర్, తర్వాత అక్కడ కేటీ రామారావు. నిర్మాణ సంస్థ పెట్టుకోలేదంటే వాడు దాటేస్తున్నాడు. నిర్మాణ సంస్థోడు కట్టినోడు దానికి నోటీసులు ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక సహజ సాగు జాతీయ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలంట. వచ్చే ఏడాది నుంచి 60,000 ఎకరాల్లో సాగు, 480 క్లస్టర్లలో 125 ఎకరాల చొప్పున ఎంపిక చేసిండ్రు. గాల్లో పరిగెత్తే రైలంట. 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకుంటుందట. హైస్పీడ్ రైళ్లు పరీక్షించిన చైనా విజయవంతమైందట, సక్సెస్ అయింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇవి ఎక్కడ కూడా రాయాలండి చూడు.
అసెంబ్లీలో చర్చ జరగడానికి సంబంధించి ఆ అంశాన్నే తెరపైకి రాకుండా చేసిండ్రు. చూసుకో ఎట్లుంటుంది లెక్క. రైతుల్ని సంఘటితం చేద్దాం, ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం, ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం. రామ్జీ చట్టంతో రైతులు కూలీలకు తీవ్ర నష్టం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేగా రద్దు, రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కోవడమే పంచాయతీ వ్యవస్థకు బలహీనపరిచే కుట్ర అని చెప్పేసి రాహుల్ గాంధీ. 5 నుంచి కాంగ్రెస్ నరేగా బచావో ఉద్యమం తీసుకొస్తారట. మంచిగా ఉన్నది మీ ఉద్యమం, కానీ ఇప్పుడు పేరు మారిస్తే ఉద్యమం పెద్ద పోయేది ఏం లేదు. కానీ ఇక్కడ బీసీల జీవితాలు ఆగమవుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడరట. నీళ్ళ కోసం మాట్లాడతామని కేసీఆర్ లెటర్ పంపిస్తాడు. నీళ్ళ మీదనే మోసం చేసినటువంటి కేసీఆర్ నీళ్ళ కోసమే మాట్లాడాలి అని ఆయన లెటర్ పంపిస్తాడు. ఏమో లెటర్ పంపించుడు కాదు, సభ పెట్టేసి అది చేసి ఇది చేసి ఏమంటాడు, నీళ్ళ మీద మాట్లాడాలి, నేను నీళ్ళ మీద యుద్ధం చేస్తా అంటాడు. మరి 10 ఏళ్ళు ఏం చేసినట్టు? 10 ఏళ్ళు చేసింది నువ్వు యుద్ధమేనా? మరి యుద్ధం చేసిన తర్వాత నీళ్ళు ఎందుకు రాలే? నువ్వు చూసుకో ఏం చేసిండో, ఏమని చెప్పిండో. కేసీఆర్ ఏమన్నాడు, దానికి ఎవరు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు చూడరు ఒకసారి. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ? బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరికి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఎట్లా లెక్క? ఈయన నీళ్ళ మీద పోరాటం చేస్తారట. మళ్ళా నీళ్ళ మీద రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ? బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరికి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది. కృష్ణగా ఇట్లుంటుంది లెక్క. అంటే నీళ్లు తీసుకొని పోమని చెప్పిన, నేనే చెప్పిన, బాధాప్తా చెప్పలే, బేజాప్తా చెప్పలే, బాధాప్తా చెప్పిన అని చెప్పిండు. మరి చెప్పినోడు ఏమైంది ఇప్పుడు? మళ్ళీ నీళ్ళ మీద యుద్ధం చేస్తా అంటుండు. నువ్వు లంగ కథలు కాకపోతే ఏమంటారు దీన్ని? బీసీలకు సంబంధించినటువంటి అంశం మాత్రం తెరపైకి రాకుండా మొత్తం జాగ్రత్తగా ఇదంతా కూడా కథ నడుస్తూ ఉందన్నమాట. ఇటువంటి లెక్క వీళ్ళది. ఆ కుట్రలు అర్థం కావు. అంటే అసలు యాక్చువల్గా నిజంగా మేము నీళ్ళ మీద పోరాటం చేస్తాం. నీళ్ళ మీద పోరాటం చేసే మొనగాడు మరి నీళ్ళు తీసుకోమని ఎట్లా చెప్పిన వాళ్ళ? గోదావరి నుంచి తీసుకోమని చెప్పిన అంటుండు. అంటే బనకచెర్ల ప్రాజెక్టుకు అప్పుడే ఓకే చెప్పేసిండు. ఇటువంటి లంగ కథలు ఉంటాయన్నమాట. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు, 10 ఏళ్లలో పరుగులు పెట్టించలేదు. అందుకే కృష్ణా జలాల్లో 90% టీఎంసీలు, 90 టీఎంసీలపై హక్కు పొందలేకపోయాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే, హరీష్ వల్ల కల్వకుర్తిలో 3 మోటార్లే పనిచేస్తున్నాయి. డైవర్షన్, కరప్షన్లో రేవంత్ దిట్ట అని చెప్పేసి కవిత అంటుంది. ఇక పాకును పెడుతున్న నిపుణులు, 2 ఏళ్లలో 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు బయటకు వచ్చిరట. ఇది ప్రపంచానికి బ్రెయిన్ గెయిన్ అని చెప్పేసి అసీం మునీర్ వ్యాఖ్యానించిండు. అర్బన్ నక్సల్స్పై ఉక్కుపాదం, వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించినాయి. ఇక నక్సల్స్కు ఆర్థిక, వైద్య సమాచార సాయంపై దృష్టి. సోషల్ మీడియాపై ఎన్ఐఏ ఆరాధిస్తూ ఉందంట. రాబోయే రోజుల్లో అరెస్టులు ఉంటాయంట. ఎవరు? అర్బన్ నక్సల్స్ పేరుతోటి ఎవరైతే ఇప్పుడు కూడా అంటే ఇక్కడ వామపక్ష భావజాలంతో మాట్లాడుతారో, ఎవరైతే కొంచెం ఉంటారో వాళ్ళు పనిచేస్తా అని చెప్తున్నారంట చెప్పకనే. అకున్ సబర్వాల్ నివేదిక ఏమైంది? నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు, అందుకే అకున్ను కేసు నుంచి తప్పించారు.
కోర్టుకు ఆధారాలు ఇవ్వని నాటి సిఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి బండి సంజయ్ విమర్శిస్తా ఉన్నాడు. A11గా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. యాజమాన్య నిర్లక్ష్యం. ఇటు అల్లు అర్జున్ రాకతో ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారంట. A1 A2గా థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు. ఇక నిందితులు మొత్తం 23 మంది ఉన్నారంట. 2 ATMల నుంచి 39 లక్షల రూపాయలు చోరీ. గ్యాస్ కట్టర్తో కట్ చేసినట మొత్తం ATMలు తెరిచిన దొంగలు. నిజామాబాద్లో ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు, అంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య. తర్వాత ఒక ATM నుంచి 13 లక్షల రూపాయలు, మరో ATM నుంచి 26 లక్షల రూపాయలు తీసుకొని పరారయ్యట. 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారట. 700 కిలోమీటర్ల వేగంతో 2 సెకండ్ల టైంలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. చూసుకో ఎట్లున్నది లెక్క. చైనా వాడు ఏదైనా చైనా అంటున్నాడు. వేగంలో సరికొత్త రికార్డు సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు సూపర్ కండక్టింగ్ మ్యాగ్లేవ్ రైలుపై ప్రయోగం చేసిండ్రు. అల్ట్రా హైస్పీడ్ రైళ్లకు మార్గం సుగమమైంది. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ ఉన్నాడంట. ఆయన డ్రగ్స్ వాడినట్లు గుర్తించిన ఈగల్ టీం అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారట. చూసుకో ఇట్లుంటుంది లెక్క. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం. ఇక తేమవాత ధరలో కోత. తేమ వచ్చిందని ఇట్లా పత్తిల. మరో 2 రైతుల ఆత్మహత్య. అప్పుల బాధ భరించలేక మనస్తాపం. మెదక్ సిద్దిపేట జిల్లాల్లో విషాదం అంట. తర్వాత కార్డుల కుట్రపై కదం. విభజన రేఖపై జర్నలిస్టుల ఆగ్రహ జ్వాలలు. 2 కార్డుల విధానం వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. 33 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి. హాజరైన డెస్క్. తర్వాత ఫీల్డ్ జర్నలిస్టులు. అక్రిడేషన్ల తొలగింపు దుర్మార్గం. జర్నలిస్టులపై నిర్బంధం నిరంకుశత్వానికి నిదర్శనం. అక్రమ అరెస్టులే కాంగ్రెస్ 7వ గ్యారెంటీనా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటా ఉన్నాడు. కేటీ రామారావు అని కాదు, నిజంగా కూడా 100% ఈ 2 కథలు ఏంద్రా బాబు. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద మునగాళ్ళుగా పోతు మునగాళ్ళ లెక్క మేమే పెద్ద పీకేసినాం ఏకేసినాం. ఏం పీకిర్రా నాయన? ముసలిని తీసుకొచ్చాడు పెడితే ఈ లంగ కథలు పడతా ఉన్నారు. డెస్క్ జర్నలిస్టులు వేరు, ఈ జర్నలిస్టు వేరు, ఆ జర్నలిస్టు వేరు, వీళ్ళకి ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు, ఆ నిబంధన పెట్టాలి ఈ నిబంధన పెట్టాలి. ఈ లంగ కథలు అంటే బంద్ చేయాలి. జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఒకవేళ యాక్చువల్గా వాళ్ళు జర్నలిస్టులా కాదా ఏమైనా ప్రామాణికం ఉంటే అది చూసుకొని ఇచ్చి పడేసాలి. కానీ ఈ లంగా కథలు పడేసి ఇవన్నీ ఎందుకురా బాబు అవసరం ఇదంతా? గతంలో అసలు యాక్చువల్గా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే నయం ఉండే అని అనుకున్న కాడికి వచ్చింది కదా. ఇప్పుడు ఏది ఈ జర్నలిస్టులకు సంబంధించి అరే ఇప్పుడు ఈ కొత్త కథలు అంటే ఇక కొత్త కథలు లంగ కథలు ముందుకు తీసుకొచ్చేసి ముందర పడేస్తున్నారు. ఓ పీకిన మొగోళ్ళు లెక్క. ఇక అల్లం నారాయణ మాట్లాడుతున్నారు, ఒకసారి చూడు. జర్నలిస్టులకు మంచిది కూడా నాకు అంతే. అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. ఆ సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు. ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టం సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి. ఇంకా ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము అడుగుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. జర్నలిస్టులకు మంచిది కూడా ఇది నేను ఏమంటున్నానంటే అసలు యాక్చువల్గా జర్నలిస్టులకు సంబంధించి ఇక అసలు ఏ కేసినాం పీకేసినాం ఏం చేసిండ్రా బాబు. ఇప్పుడు అక్కడ కేసీఆర్ హామీ ఇచ్చిండు, ఆయన అవతల పడ్డాడు. ఏమైంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోదు, మీకు పెద్దగా కావాలి, ఇట్లా కావాలి, 3 బెడ్రూమ్ కడదామని అన్నాడు. ఆయన అవతల పడ్డాడు. తర్వాత గద్దెనెక్కిస్తేందుకు జర్నలిస్టులు కావాలి.
మీ గురించి రాయాలి, మీ గురించి మాట్లాడాలి, మీరు ఆహా ఓహో అసలు మునగానివి తోపు కానివి ఎట్లా అని ఇట్లా అని చెప్పేసి చెప్పాలి. చెప్పడానికి మిమ్మల్ని గద్దెనెక్కిస్తేందుకు అక్కడ కూర్చోబెడతందుకు కావాలి. మన తర్వాత జర్నలిస్ట్ ఏమైందంటే వాళ్ళ బతుకులు ఏమవుతారు, అరే వీడు ఈ జర్నలిస్టు వాడు ఆ జర్నలిస్టు, అసలు యాక్చువల్గా వీడికి ఉండాలన్నా వద్దా, వాడు ఏ పార్టీగా, ఇవన్నీ ఏమవుతున్నారు నాయన. 100% జర్నలిస్టులకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నువ్వు జీతాలు ఇస్తలేవు, ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతలేడు జర్నలిస్టు సొంతంగా కష్టపడుతున్నాడు. అక్కడ వీడియో జర్నలిస్ట్ కానీ ఫోటోగ్రాఫర్లు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా అరే మంచి చేయాలి. అరే ఉన్నది వీకేస్తానే నేను పోతుమనగాని లెక్క ఏమ్రా బాబు. ఇప్పుడు ఇవేది ప్రెస్ అకాడమీ బిస్ అకాడమీ ఇవి ఈ కథలన్నీ ఏంటిది, కథ ఏంది, ముసలిని తీసుకొచ్చాడు పెడితే ఓ ఇష్టం వచ్చిన మునగాల లెక్క మాట్లాడుతున్నారు. ఇక ఏం తెలుసురా బాబు, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది. అసలు జర్నలిస్టు డెస్క్ జర్నలిస్ట్ అంటే వేరు, తర్వాత బయట తిరిగే రిపోర్టర్ వేరు. మీకు ఏం తెలుస్తుంది? ఈ డెస్క్ జర్నలిస్ట్ పోయి బయట పోయి రిపోర్టింగ్ చేస్తున్నాడు, తర్వాత రిపోర్టింగ్ చేసినా మన లోపలికి వచ్చేసి టైపింగ్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మల్టిపుల్గా, అన్ని పనులు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి దీని ఈ లంగ కథలు పడి వాళ్ళు విభజన చేస్తాం వీళ్ళ విభజన చేస్తాం ఇవన్నీ బంద్ చేయాలి. ఇంకా జర్నలిస్టులకు ఇంకేమైనా వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిమ్మల్ని మీ గురించి ఎవరైనా పబ్లిక్లో ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఒక్క మాట మాట్లాడితే మొత్తం పబ్లిక్ అందరికీ ప్రపంచానికి మొత్తం తెలిపేది జర్నలిస్టులేనా బాబు. ఇదంతా ఇచ్చిపెట్టేసి మేము ఇక మునగాళ్ళమైనాం, ఇటువంటి మునగాళ్ళు అయిన వాళ్ళు అన్నారు అందరూ కూడా ఇట్లా రాస్తుంటోడే కలిసిపోయాడు కాలగర్భంలా. కాబట్టి ఇటువంటి బంద్ చేయాలి. జర్నలిస్టులకు సంబంధించి ఇంకా మళ్ళీ ఇంకా చేస్తాము, ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని పరిశీలించుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీరు ఏంది ఇప్పుడు సమాచార శాఖ మంత్రి ఉన్నారు కదా, కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఇక ఏదో చేస్తాం మేము అట్లా చేస్తాం ఇప్పుడు చేస్తాం, అది చేస్తే మీకే నష్టం జరుగుతుంది. నష్టం కాదు, మొత్తం కథం చేస్తారు జర్నలిస్టులు. మీకు అర్థమవుతుంది లెక్క. అరే మంచి చేసే ప్రయత్నం చేయాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం? అరే పాపం వాడు జర్నలిస్ట్ ఒకవేళ అకాల మరణం చెందితే వానికి ఏమైనా ఇస్తున్నామా మనం ప్రభుత్వం నుంచి? లేకపోతే వానికి ఇల్లు లేనోనికి ఇల్లు ఇస్తున్నామా కనీసము? అరే వాడి పరిస్థితి ఏంది? వాడిని నిజంగా అట్లున్నది, బయటకు తెల్లబట్టలు వేసుకొని వస్తున్నాడు, మరి లోపల నిజంగా తెల్లబట్టలు ఉన్న పరిస్థితి ఉన్నదా? ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ లేకుండా మేమేదో ఏకేసినాం పీకేసినాం ఇవన్నీ బంద్ చేయాలి. ఆ ముసలి తీసి పడేసేది, లంగాలు తీసుకొచ్చి అలా పెడితే అట్లే ఉంటుంది లెక్క. తర్వాత ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగాన్ని రాజ్యాంగం అంజన్న వచ్చిండు, వాళ్ళతో పాటు వాళ్ళ టీం వచ్చిండ్రు. అయితే రాజ్యాంగం పాఠాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా రాజ్యాంగం పెట్టాలి. రాజ్యాంగం దాన్ని పాఠం పెట్టడం ద్వారా విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన రావడం ద్వారా తప్పులు చేయకుండా, నేరాలు జరగకుండా, తర్వాత సమాజంలో ఎట్లా మెదులుకోవాలి, సమాజంలో ఎట్లా ఉండాలి, అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏ ఉద్దేశంతో రాసిండు, ఆయన ఆ రాసినటువంటి ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా, కాబట్టి రాజ్యాంగము పెట్టాలని చెప్పేసి పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి అన్నొచ్చిండు. చెప్పండి అన్న. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, తెలుగు రాష్ట్ర ప్రజలారా, ఈరోజు మేము క్యూ న్యూస్ ఆఫీస్కి రావడం జరిగింది. మా సుదర్శన్ అన్న గారు, మరి మన తెలంగాణ ఎమ్మెల్సీ గారు అయినటువంటి తిన్మార్ మల్లన్న గారిని అప్రోచ్ అవ్వడానికి వచ్చాము. భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో పెట్టి ఈ భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ కూడా అందించాలన్నటువంటి ఆకాంక్షతో మేము పనిచేస్తున్నాము. మా సంఘం పేరు జైభీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం. సుదర్శన్ అన్న, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం. జైభీం మహాసేన తిన్మార్ మల్లన్న గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. అయితే ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలన చేసినటువంటి పాలకులు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టి ఎందుకు చదివించలేదనేదే మా బాధ. ఇప్పటి వరకు ఆ పని చేసి ఉంటే ప్రభుత్వాలు నేలే నాయకులు ఈ దేశం ప్రపంచ దేశాలలోనే అగ్రరాజ్యంగా ఉండేది. దేశాన్ని పరిపాలన చేసే శాసన గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రతి అంశాన్ని ప్రజలకు, చదువుకున్నటువంటి విద్యార్థినులకు రాజకీయ నాయకులు బుర్రలోకి ఎక్కించడం వల్ల ఈ దేశం భ్రష్టు పట్టింది. అసలైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశాన్ని గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే దేశ అధినేత అయినటువంటి ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని ఎన్నుకున్నది కూడా భారత రాజ్యాంగం అన్నటువంటి విషయం ప్రజలకు తెలియకుండా చేసి మిగతా అన్ని అంశాలలో ప్రజలు మేము పాలిస్తున్నాం అంటే నిన్ను పాలించేది రాజ్యాంగం అనే విషయం మర్చిపోయి కేవలం రాజ్యాంగం అంటే
ప్రమాణాలకు పనికొచ్చే ఒక ఆయుధం లాంటిదే అని చెప్పి పరిమితం చేసి ఈరోజు ప్రజలకు భారత రాజ్యాంగాన్ని దూరంగా చేసి పరిపాలన అందించడం, పరిపాలన చేస్తున్న నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని. రాజ్యాంగం మీద అవగాహన ఉంటే ఏమవుతుందంటే రాజ్యాంగం మీద చైతన్యం అవుతారు పబ్లిక్. అవును, చైతన్యం అయితే పబ్లిక్ అయితే ఏమవుతారు, వీళ్ళు చెప్పిన మాట వినరు. వినకపోతే మళ్ళీ ఉల్టా అవుతుంది కథ. అవును, ఇదంతా ఉద్దేశంతో వాళ్ళు మొత్తం మీద రాజ్యాంగము అంతా ఇదంతా కూడా తెలియవద్దు, తూతుంబర్ ఏదో తెలిసినట్టు తెలియాలని అదో ప్లాన్ ఉన్నట్టు. మరి అంతే కదా. ఇదొక పెద్ద కుట్ర, 70-80 ఏళ్ళ నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు చేసినటువంటి కుట్ర. ఇప్పటికైనా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం, ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అధినేతలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, ఇప్పటికైనా మీరు భారత రాజ్యాంగాన్ని పిల్లలకు అందించండి, దేశ పౌరులకు అందించండి. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుడి వరకు కూడా భారత రాజ్యాంగాన్ని చదివేలా చూడండి. అప్పుడు ఈ ప్రపంచంలోనే భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నటువంటిది మనకు అర్థం కాక పోయినా ఆ చదివితే అర్థమైపోతుంది. భగవద్గీత, ఖురాన్, తర్వాత బైబిల్ ఎట్లనో భారతదేశానికి గుండెకాయ లాంటిది అది మొత్తం. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ సుదర్శన్ అన్న. ఎందుకంటే గుండెకాయ భారతదేశానికి భారత రాజ్యాంగం. దానిని పక్కన పెట్టి కొంతమంది ఇంకా సుదర్శన దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని తొలగిచ్చేస్తాం, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేస్తాం, అసలు భారత రాజ్యాంగం ఎప్పుడు తీసేసినాం, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారన్న. ఇప్పుడు ఈ తెలంగాణలో బీసీలకు 42% ఉద్యమం బలంగా జరుగుతుంది. రావాల బీసీలకు 42%. మరి రావాలంటే రాజ్యాంగం ఉండాలి కదన్నా. అసలు యాక్చువల్గా రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు దాటొద్దనే అంశం ఎక్కడ కూడా రాసి లేదు. అది క్లియర్గా లేదు అందులో. ఇప్పుడు కొంతమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కలిసి కొలీజియము తర్వాత కథాకారకం ఇదంతా నడుస్తుంది కదా, కొంతమంది కలిసి అయ్యో అట్టెట్లయితుంది బండి మళ్ళీ అందరూ ఉండేది ఎవరంటే ఇక్కడ బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, వీళ్ళు మైనార్టీలు ఉండరు. వాళ్ళు ఉండేది ఎవరు ఉండాలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో లేనటువంటి అంశాలను ప్రత్యేకంగా తీసుకొని 50% దాటొద్దండి. దాటితే ప్రాబ్లం అవుతుంది. మరి ఎవరికి ప్రాబ్లం అవుతుందంటే వారికి ప్రాబ్లం అవుతుంది, ఏలేటోనికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. కానీ వాడు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండు, తీసుకొస్తే దానికి ఏం ప్రాబ్లం కాదు. దాని మీద ఉద్యమాలు జరగలే, లేకపోతే పోరాటాలు జరగలే, ధర్నాలు చేయలే, ఏం చేయకుండా కానీ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే అనగానే కేసీఆర్ సంతకం పెట్టి పడేసిండు, ఓకే సార్ ఓకే రైట్ అని చెప్పేసి ఇప్పుడున్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఎంతమంది ఉన్నారు నిజంగా అసలు యాక్చువల్ అగ్రవర్ణ పేదలు ఎంతమంది? అగ్రవర్ణ పేదలకు దక్కు దంటలేం మనం. నిజంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కాలి, అంతవరకు దక్కితే ఓకే. కానీ ఇష్టం వచ్చినట్టుగా 2% ఉంటే 10% రిజర్వేషన్ ఇస్తే ఎంత దుర్మార్గం అన్న. కాబట్టి ఇవన్నీ ప్రశ్నిస్తారని భారత రాజ్యాంగాన్ని ఇవన్నీ ప్రశ్నించే ఒకవేళ ధైర్యం, ప్రశ్నించేటువంటి అవగాహన ఇవన్నీ కూడా రావాలంటే భారత రాజ్యాంగం పట్ల విద్యార్థులకు, భారత యువతకు అవగాహన ఉండాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా రాజ్యాంగం పాఠం బోధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జై భీమ్ మహాసేన వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీన్ని పరిశీలించి ఆ పాఠ్యాంశంగా చేస్తే నిజంగా కూడా బాగుంటుంది. ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పవిత్ర గ్రంథం ఏముందంటే అది రాజ్యాంగం. మత గ్రంథాలు మీరు పెట్టుకోరు, సంతోషమే, అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఎవరి మత గ్రంథాలు వాళ్ళు గౌరవించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ రాజ్యాంగం అనేటువంటిది అందరి ఇళ్లలో ఉండాలి. ఈ అంశంలోనే మేము ఏప్రిల్ 26వ తారీఖున తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలలో రథయాత్ర అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. దానికి మీరు మా సార్ గారు అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు చీఫ్ గెస్ట్ గా రావాలని చెప్పేసి హృదయపూర్వకంగా మీకు ఆహ్వానిస్తున్నాం. ఈ అంశాన్ని ప్రజలందరూ కూడా స్వాగతించాలని మాకు ఏప్రిల్ 27 తారీఖు నుంచి ఏప్రిల్ 26 ఖచ్చితంగా మా తీర్మాల మల్లన్న, మా సుదర్శన్ అన్న అందులో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలలో మాకు మీరు సహకరించాలని తప్పకుండా కోరుకుంటున్నాను. మీకు వెల్కమ్. అట్లనే అన్న, మనకు రాష్ట్ర అధ్యక్షురాలు రాణమ్మ గారు, ఉపాధ్యక్షురాలు మరి మా అరుణక్క గారు, ఉపాధ్యక్షురాలు యాదక్క గారు, మా రాష్ట్ర సలహాదారులు ప్రబన్న గారు, మా రాష్ట్ర సలహాదారులు మరి మా బాలసావన్న, మా సుధాకర్ అన్న, వీళ్ళందరితో కాదు మేము ఒక 16,000 మంది మా సభ్యత్వం అన్న. ఈ 16,000 మందితోటి యాత్ర కొనసాగుతుంది. ఎక్కడ సృష్టించాలి అంతేనా. మీరు కూడా ఇది రాజ్యాంగం పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జై భీమ్ మహాసేన నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించి ఈ అంశం ఇట్లా కొనసాగుతూ ఉంది.
ఇప్పుడు ఉన్న కార్డులను తీసేస్తాం, ఆ కార్డులను తీసేస్తామని ఏదో ఒక కథ నడుస్తుంది. మళ్ళా పాలమూరును తొక్కిపెట్టి ఆంధ్రాకు సర్ది గట్టి అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం, ఏపీకి నీటి పారకం అని చెప్పేసి సూచనగా ఇందాక మళ్ళీ చూపేలా కాక ఎవరు చేసిండ్రు ఈ పాపం అంటే కేసీఆరే మాట్లాడాడు. కేసీఆరే ఇస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇప్పుడు ఆగం చేస్తున్నారు. మళ్ళీ ఏదో అది జరిగిపోయినట్టుగా లేని పంచాయతీని క్రియేట్ చేసుకుని ఆ పంచాయతీని పెట్టుకొని నేను తిట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు అని చెప్పేసి ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలపై గొడ్డలితో దాడి, కాంగ్రెస్ నాయకుల కిరాతకం, సోమార్పేట ఘటన మరొక ముందే మరో దారుణం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక దౌర్జన్యం, రంజిత్ మెడపై తీవ్ర గాయాలు, పరిస్థితి విషయం, దాడిని ఖండించిన మాజీ మంత్రి మేముల తర్వాత జాజాల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాలమూర్తి పూర్తి చేసే వరకు ఉద్యమం, ప్రాజెక్టుపై రేవంత్కు చిత్తశుద్ధి లేదని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అవుతుందట. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం, అప్పుడు కూడా మాట్లాడితే అయిపోతుండే సబిత గారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం, విజయవాడలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలట. ఇక ఎన్ఆర్ఐలకి బహిష్కృత ఏడాది 11,000 మందిని దేశ బహిష్కరణ చేసిన సౌదీ అంట. 2025లో 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా ఇండియన్స్ డిపోర్టేషన్ జరిగిందట. మోదీ దౌత్య వైఫల్యం వల్లేనని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైంది, ప్రజల్లో ఆలోచన, రాష్ట్రంలో మార్పు వస్తుంది. బీఆర్ఎస్ 45% సర్పంచ్ గెలుచుకోవడమే ఉదాహరణ అని చెప్పేసి అంటున్నారు. 45% గెలుచుకున్నవేమో తర్వాత విషయం, కానీ ఈ 42% గురించి ఎందుకు మాట్లాడతలేవే రామన్న? మాట్లాడాలి కదా నువ్వు. ఎక్సైజ్ శాఖలో మామూలు నిషా, 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ల పర్వం, ఒక్కో మద్యం దుకాణానికి 2.5 లక్షల టార్గెట్ అట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి మరీ దందా చేస్తున్నట. ఇందుకోసం ప్రతి స్టేషన్లో 2 ఉద్యోగులు, ఇవ్వనంటే మద్యం దుకాణాలు పని గోవిందనట. సర్పంచులకు సమస్యల సవాళ్ళు, బాధ్యతలు చేపట్టి వారం దాటినా అంతా అయోమయం, పనిచేయని వీధి లైట్లు, మూలన పడిన జీపీ ట్రాక్టర్లు, జారలేని ఆర్థిక సంఘం ఫండ్సు, ఇక ఎఫ్ఎస్సి నిధులు ఇవ్వని రాష్ట్రం, ఖాతాల్లో డబ్బులు లేకుండా పంచాయతీలు అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా వేసింది కేసీఆర్, కూడా వేసింది. ఇట్లా ఆ పాపం నీది కూడా ఉన్నది కాక. రేపు మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి అంట. 531 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఈ సర్పంచుల బిల్లులు పెట్టింది కూడా కేసీఆరే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. మాజీ సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తుంది. అప్పు మరో 1000 కోట్ల రూపాయలు. ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజా ఇండెంట్ ఇచ్చిందంట. ఇప్పటికే 68,003 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు దాటిన ఏడాది రుణం ఇట్టిచ్చిన. మొత్తం మీద ఏమైందంటే ఇక్కడ కూడా బీసీ అంశం రాకుండా చూడండి. అంటే ఇక్కడ ఏది చర్చలో బీసీల అంశం రాకుండా జాగ్రత్త పడతా ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, చర్చ దేని గురించి జరగాలి, తర్వాత వీళ్ళే దేని గురించి చేస్తారు. ఎజెండా వాళ్ళే పెడతారు, తర్వాత వాళ్ళే చర్చ చేస్తారు, వాళ్ళే మనమే కొట్టుకుంటట్టు మనమే మాట్లాడుకునేటట్టు చేస్తుంటారు అనమాట. కాబట్టి ఆ విషయాలను మనం నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 100% బీసీలకు సంబంధించిన అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకొని దానిపైన ముందుకెళ్తే 100% విజయం సాధిస్తాం.